Okay then. So in the last class, I have asked you to see the rest of the questions in the tasks I have given you. Okay, lists మీద dictionaries మీద కూడా ఇచ్చాను. So have you solved the questions in lists? Strings already మనం డిస్కస్ చేసేసాము. వాట్ ఎవర్ వర్ ద క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవి కూడా అయిపోయింది. దెన్ ఇన్ లిస్ట్స్, సో యూ హ్యావ్ ఐ థింక్ 6 or 7 questions in list. యా, సో హ్యావ్ యూ ట్రై డూయింగ్ దిస్? అన్ని వచ్చాయా లేకపోతే దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా లిస్ట్ లో? Okay, let me just give a quick explanation of all of these questions so that you'll have it as as handy whenever you want to look at it. Okay, so starting from the first question. So he lists the, if you want, I'll post it in the basic coding session only. Otherwise, you can find it in last module also. Okay, అక్కడ కూడా పోస్ట్ చేస్తాను. లేదు మ్యామ్ మాకు ఇక్కడే ఈజీగా ఉంటుందంటే I'll just post it here. ఎందుకంటే ఇది క్లమ్జీ అయిపోతుంది మీకే. బేసిక్ కోడింగ్ just will restrict it to those questions that are part of that module. ఇవన్నీ నేను ఎక్స్ట్రా ఇచ్చింది కాబట్టి లెట్స్ పుట్ ఇట్ ఇన్ ద లాస్ట్ మాడ్యూల్. ఓకే, సో దట్ మీరు ఎప్పుడు కావాలన్నా కూడా రివైజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ అట్ ద ఫస్ట్ క్వశ్చన్, ఐ ఆస్క్ యూ టు రొటేట్ అ లిస్ట్ బై k elements. ఓకే, సో k elements అంటే k can be anything that can be taken from the user also. ఓకే, సో ఇన్ని రోజులు మనం ఇన్పుట్స్ అనేవి డైరెక్ట్ గా ఇస్తూ వచ్చామండి విత్ ఇన్ ద కోడ్. వీ కెన్ ఆల్సో యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఎస్ ఆర్ నో? సో ఎలా యాక్సెప్ట్ చేస్తాం యూజర్ నుంచి ఇన్పుట్? Input function. Okay, so we have a function called input which accepts the input from the user, right? So user నుంచి మీరు k value తీసుకోవచ్చు కావాలంటే. లేదు అనుకుంటే you can directly give it in the example whatever you are solving the question as well. So let's just take this example which is here. Okay, so I'm just taking it out. So ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. I asked you to rotate it by left. ఓకే, ఇందులో 2 kinds of rotations ఉంటాయండి. మళ్ళీ లెఫ్ట్ రొటేషన్, రైట్ రొటేషన్, విచ్ యూ కాల్ ఇట్ as clockwise and anti clockwise. ఓకే, సో ఆ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఎలిమెంట్ తీసుకోవాలండి? ఐమ్ ఆస్కింగ్, ఇప్పుడు నేను లెఫ్ట్ రొటేషన్ అన్నాను అనుకోండి, క్లాక్ వైజ్ రొటేషన్ అన్నాను అనుకోండి, ఇక్కడ నేను చూపించినట్టుగా 1 ని లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నాను అండ్ దెన్ 2 ని లాస్ట్ కి పంపిస్తున్నాను అలా. అదే నేను క్లాక్ వైజ్ మేబీ 5 ని ఫస్ట్ కి 4 ని ఫస్ట్ కి కూడా పంపించవచ్చు యాంటీ క్లాక్ వైజ్ లో, అంటే లెఫ్ట్ రొటేషన్. కానీ ఆల్వేస్ రిమెంబర్ రొటేషన్ అంటే ఇట్ విల్ బి స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఓన్లీ. ఓకే, సో జనరలీ ఆ కన్ఫ్యూజన్ ఐ డోంట్ నో ఇఫ్ హ్యావ్ ఎవర్ అబ్జర్వ్డ్. సో రొటేట్ అన్నప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్ ని పంపించినా రొటేట్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ ని ఫస్ట్ కి పంపించినా రొటేటే అవుతుంది. అవునా కాదా? కానీ రెండు డిఫరెంట్. ఎస్ ఆర్ నో? సో రెండు లెఫ్ట్ సైడే జరుగుతాయి బట్ స్టిల్ బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడు రొటేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎలిమెంటే కన్సిడర్ చేయండి. ఆ రొటేషన్ లో కూడా లెఫ్ట్ రైట్ అంటే లెఫ్ట్ మీన్స్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, దిస్ డైరెక్షన్. సో అలా చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ కి, ఆ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కి అలా వెళ్తుంది. ఓకేనా? అండ్ దెన్ ఇఫ్ ఐ సే రైట్ సైడ్, రైట్ సైడ్ అంటే ఏంటండి? సో ఐ హ్యావ్ టు do it in the clockwise direction. So clockwise direction అన్నప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి, ఆ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి అలా మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ప్రకారం ఫస్ట్ లెఫ్ట్ చూద్దాము అండ్ దెన్ ఐ షో ఇట్ టు యూ హౌ టు డూ ఇన్ ద క్లాక్వైజ్ ఆల్సో. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు యువర్ project. So this was our file which we are dealing with the strings practice. So it was list kabatti. Let's just take a different file for this. దీనిలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు, it doesn't matter. So list practice కి కావాలంటే I'll just create a different file. Okay, so just right click here, Python file. So I'll just take lists practice. Okay, so I'll just copy paste this. So ఇందులో ఇదేమో నా లిస్ట్ అండి. So I'll just take it as L1. Okay, and then this is a k value. These are the two things I have. Okay, ఇప్పుడు ఇది చేసే ముందు one thing we need to be very clear of, ఈ k value as long as it is less than the length of the list, it is very much okay. ఓకే, సో ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 times నేను రొటేట్ చేయాలి అంటే ఫస్ట్ 1 వెనక్కి వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ 2 వస్తుంది కాబట్టి 3 4 5 1 2 అవుతుంది. అదే 4 times అంటే సో 1 2 3 4 అన్ని ఒకటితో వస్తాయి కాబట్టి 5 ఫస్ట్ వచ్చి మిగతా 1 2 3 4 తర్వాత వస్తుంది. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు రొటేట్ ఇట్ 8 times? సో 8 times రొటేట్ చేయాలంటే ఫస్ట్ 5 times చేసిన తర్వాత నాకు ఏమవుతుంది? ఒరిజినల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఇస్. మళ్ళీ 6th time అంటే ఫస్ట్ టైం రొటేట్ చేసినట్టు, 7th time అంటే సెకండ్ టైం రొటేట్ చేసినట్టు. సో అంటే నాకు ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇస్ గ్రేటర్ దాన్ ద లెంత్ ఆఫ్ ద లిస్ట్, సో ఐ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ రొటేట్ ఇట్ 8 times. అవునా కదా? నేను లూప్ ని యాక్చువల్లీ 8 times చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. నార్మలీ అయితే
బిలో 5 అంటే బిలో లెంత్ ఆఫ్ ద లిస్ట్ ఉంటే నేను ఆ ఫర్ లూప్ అన్నిసార్లు రన్ చేస్తాను. కానీ ఇప్పుడు నాకు 8 టైమ్స్ 10 టైమ్స్ ఇలా గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ ద లిస్ట్ ఉంది అంటే నో నీడ్ టు రొటేట్ ఇట్ దోస్ మెనీ టైమ్స్. మరి ఎన్నిసార్లు రొటేట్ చేయాలి? ఇప్పుడు 5 కి లెంత్ ఆఫ్ ద లిస్ట్ 5 అయితే నేను k 8 ఇస్తే నేను ఎన్నిసార్లు రొటేట్ చేయాలని చెప్తున్నాను? 3 times. So what is it actually? How are we getting it? Is the logic is if you divide your number, not actually minus. What if I have something like 25? Then 25 minus 5 చేస్తే 20 వస్తుంది. అంటే నేను 20 times రొటేట్ చేయాలి, అవసరం లేదు కదా. 25 అంటే యాక్చువల్లీ ఇట్స్ ద ఒరిజినల్ లిస్ట్. ఎస్ ఆర్ నో, విచ్ ఇస్ 0 times రొటేషన్. అవునా కదా? సో అది ఎలా obtain చేస్తామంటే యూ హ్యావ్ టు గెట్ ద రిమైండర్ ఆఫ్ ఇట్. దేని రిమైండర్? Whatever k value they are giving there, you can divide that k with n. What is n for me? It is the length of the list. So you can take it as len of L1 here. Okay. So percentage or that ampersand symbol will indicate the reminder for us. Okay. So reminder ippudu nenu 5 ni, for example, na k value, let's say my k value was some 16. Okay. K 16 ante I don't need to do 16 times rotation. So if I divide 16 with length of the list 5, reminder ఎంత వస్తుందండి? 1. Yes or no? 5 3s are 15 help 1 reminder వస్తుంది. So if I rotate my list 1 time, it is sufficient. ఓకేనా? సో అందుకోసమే అది లెంత్ ఆఫ్ ద లిస్ట్ తక్కువ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. మ్యామ్ అంటే మీరు ఎక్కువ ఉంటేనే ఇలా చేయమంటున్నారు కదా అంటే, లెట్స్ సే ఐ హావ్ లెంత్ ఆఫ్ ద లిస్ట్ as 3. సో 3% 5 అంటే నాకు 3 కదండి వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మై డివిడెంట్ ఇస్ లెస్ దాన్ ద డివైజర్, నాకు రిమైండర్ అనేది సేమ్ ఆ డివిడెంట్ వాల్యూ వస్తుంది. గ్రేటర్ దాన్ అయితే అప్పుడు నాకు రిమైండర్. సో లెస్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్, యూ కెన్ ఆల్వేస్ అప్లై దిస్. కాబట్టి irrespective of the k value, first what you need to do is you have to find out the remainder for it. Okay, once that is done, then we can start rotating it. రైట్? ఇప్పుడు రొటేషన్ అంటే ఏం చేస్తామండి మనం? మేము చేత్తో తిప్పడం అని కాదు కదా. రొటేషన్ మీన్స్ సేమ్ ఎలిమెంట్స్ ఓన్లీ, బట్ ద ఆర్డర్ ఇస్ చేంజింగ్. ఎస్ ఆర్ నో? సో లెట్స్ సే ఇప్పుడు 2 rotations కి నాకు ఏం జరిగిందండి? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ వాస్ ఇట్ హ్యాస్ కన్వర్టెడ్ టు 3 4 5 1 2. ఇది 2 rotations కి జరిగింది. వాట్ ఇఫ్ ఇట్ వాస్ ఫర్ ద 3 rotations? 3 rotations కి అయితే ఏమై ఉండేది? ఇట్ వుడ్ బి 4 5 1 2 3. అవునా కాదా? సో ఇలాగ నాకు నెంబర్ ఆఫ్ రొటేషన్స్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఇన్ దిస్, ఓకే, సో అబ్జర్వ్ ద ఇండిసెస్. ఇండెక్స్ ఏంటండి? గణేష్, ఐ థింక్ యూ హ్యావ్ అన్మ్యూటెడ్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ మ్యూట్. ఓకే, ఫైన్. సో ఇఫ్ యూ లుక్ అట్ ద ఇండిసెస్, ఇట్ ఇస్ 0 1 2 3 and 4. అవునా? సో ఇఫ్ ఐఎమ్ రొటేటింగ్ ఇట్ బై 2 times, 2 times అంటే ఫస్ట్ రొటేషన్ లో 1 వెళ్ళిపోయింది, సెకండ్ రొటేషన్ 2 వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన ఎలిమెంట్ ఏంటి? 3 4 5. ఈ 3 యొక్క ఇండెక్స్ ఏంటండి నా ఒరిజినల్ లిస్ట్ లో? 2 అండ్ 4 ది 3, 5th ది 4 5, అదే 4, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో అంటే నాకు ఇక్కడ ఏ ఎలిమెంట్స్, సపోజ్ నేను 3 times రొటేషన్ చేస్తే నాకు 4 వచ్చింది కదా ఫస్ట్ లో. 4 యొక్క ఇండెక్స్ ఏంటి? 3. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్యాటర్న్, ప్రతిసారి నేను రొటేట్ చేసినప్పుడు అంతే నాకు ఎలా వస్తున్నాయి? వాట్ ఈస్ ద ఫస్ట్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ కే. ఇండెక్స్ కే నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు వెళ్తుంది. అది నా ఫస్ట్ ఎలిమెంట్స్. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? స్టార్టింగ్ లిస్ట్ నుంచి ఆ కే ముందు వరకు. సో హౌ కెన్ ఐ రైట్ దట్? సో వెన్ ఎవర్ వాట్ ఎవర్ యువర్ నెంబర్ ఆఫ్ కే వాల్యూ, మీ కే ఉందనుకోండి, అప్పుడు నేను ఎలా చేయొచ్చు అంటే L1 ఆఫ్ కే కోలన్ అని తీసుకుంటే నాకు ఏమవుతుంది? కే నుంచి వాట్ ఎవర్ దట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ వరకు నాకు మొత్తం వస్తుంది. సో ఇప్పుడు కే నాకు 3 అనుకోండి, సో 3 నుంచి వస్తుంది. వాట్ ఈస్ 3 ఇండెక్స్? ఇట్ ఈస్ 4 4. ఓకే, 4 5 వస్తుంది. దేని వల్ల? L1 ఆఫ్ కే కోలన్ వల్ల. ఓకే, దీనికి నేను ఏం అపెండ్ చేస్తాను అంటే ఐ అపెండ్ L1 ఆఫ్ కోలన్ కే. కోలన్ కే అంటే 0 కోలన్ కే అని. సో 0 కోలన్ కే అంటే ఎక్కడి వరకు వెళ్తుందండి? కే వరకు వెళ్ళదు, k - 1 వరకే వెళ్తుంది. ఓకే, అందుకోసమే నేను ఇక్కడ కే తీసుకున్నాను. రైట్? సో 0 కోలన్ కే అంటే 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్, 1 అంటే సెకండ్ ఎలిమెంట్, k is 3 కాబట్టి 2 వరకు వెళ్తుంది. సో 2 అంటే థర్డ్ ఎలిమెంట్. సో 1 2 3 దీనికి తర్వాత అపెండ్ అవుతాయి. సో దిస్ వాస్ 4 5 ఫర్ మీ, దిస్ వాస్ 1 2 3. సో 4 5 1 2 3 అపెండ్ చేస్తే నాకు 4 5 1 2 3 అనేది వస్తుంది. అవునా? దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ మై రిజల్ట్. సో ఐ కెన్ జస్ట్ పుట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు దిస్ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ print the result. Okay, so now if you just run this,
సో యూ కెన్ సీ 4, 5, 1, 2, 3 యాజ్ ద అవుట్పుట్. సో ఇక్కడ మీరు లిస్ట్ ఎలా చేంజ్ చేసినా, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎలా చేంజ్ చేసినా ఇట్ కీప్స్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 28 ఇచ్చాను అనుకోండి. సో 28 అంటే ఏంటండి, అగైన్ ఇట్ ఇస్ 3 times రొటేషన్ ఉంది, అవునా కాదు? సో ఇఫ్ ఇట్ ఇస్ 3 times రొటేషన్, సో నాకు అవుట్పుట్ ఇదే రావాలి కదా, సేమ్ ప్రీవియస్ లాగే. సో ఇఫ్ ఐ రన్ దిస్, did I get the same output or okay? So change it to some other thing. So 20 change చేశారనుకోండి, ఏమవుతుంది, 20% 5% 5 means it is 0, means no rotations, because remainder 0 కదా, it's a multiple of 5 కాబట్టి. సో no rotations అంటే నాకు ఒరిజినల్ లిస్ట్ రావాలి. Did I get my original list? ఓకే, సో ఇలాగా మీరు జస్ట్ ఈ ఒక్క లాజిక్ తో ఇట్ ఈస్ ఈజియర్. సో మామూలుగా మీరు సింగిల్ డిజిట్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మైనస్ చేస్తే వచ్చేస్తుంది కదా అని, బట్ ఆల్వేస్ రిమెంబర్ సబ్ట్రాక్ట్ చేయకూడదండి, బికాస్ ఇఫ్ యూ గో ఫర్ బిగ్గర్ నంబర్స్ subtraction doesn't work. You should always find the remainder. Clear? So this is how you can solve the first question, where you can rotate it to the left. Now I want to rotate it to the right. What should I do? So ఇప్పుడు సేమ్ థింగ్ ని నేను రైట్ రొటేషన్ కి తీసుకున్నాను అనుకోండి. సో మళ్ళీ ఇదే లిస్ట్ నేను ఇక్కడ తీసుకుంటాను. సో లెట్స్ జస్ట్ టేక్ ద సేమ్ లైన్ అగైన్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, రైట్ రొటేషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో లెట్స్ సే k వాల్యూ ఇస్ 2 అని అనుకుందాం, ఆర్ 3 అని అనుకుందాం, సేమ్ దానిలాగే 3 అనుకుందాం. బట్ ఈసారి లెఫ్ట్ కాకుండా టువర్డ్స్ రైట్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కి. సో ఇప్పుడు నాకు ఎలా అవ్వాలంటే దిస్ వుడ్ బి 3, 4, 5, 1, 2. ఎందుకండి, సో ఫస్ట్ రొటేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, 5 ముందుకు వస్తుంది అంటే 5, 1, 2, 3 అవుతుంది, 5, 1, 2, 3, 4 అవుతుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, 4, 5, 1, 2, 3 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 3 ముందుకు వచ్చినప్పుడు 3, 4, 5, 1, 2 అవుతుంది. ఓకే, లాస్ట్ నుంచి ఎవ్రీ ఎలిమెంట్ మీరు ముందుకు మూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా చేసినప్పుడు నాకు ఏమవుతుందండి, ద ఎలిమెంట్ దిస్ విల్ బికమ్ లైక్ దిస్. ఓకే, 2 రొటేషన్స్ అంటే మళ్ళీ సేమ్ ముందులాగే అన్ని జరుగుతుంది. సో ఇక్కడ కూడా నేను సేమ్ థింగ్ తీసుకుంటాను, k is equals to k percentage of len of L1. Okay, so like this. Okay, నాకు k అనేది ఒకవేళ పెద్ద నెంబర్ అయినా కూడా it will just come down to the number of rotations. Now what should I do? ఇప్పుడు మీరు ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ ఫర్ 3 కదా, సో 2 కి అయితే ఏమై ఉంటుంది, 2 రొటేషన్స్ కి అయితే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, జస్ట్ 4, 5, 1, 2, 3, అవునా కదా? సో ఇప్పుడు నాకు ఎలిమెంట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ ఆఫ్ 3? No, in original list I'm asking. ఇక్కడ 0 కరెక్ట్. ఒరిజినల్ లిస్ట్ లో ఇండెక్స్ ఆఫ్ 3 ఏంటండి, 2. సో నెక్స్ట్ 4, నెక్స్ట్ 5 వచ్చింది, 2 నుంచి వచ్చింది. అదే ఇక్కడ ఒరిజినల్ లిస్ట్ లో ఇండెక్స్ ఆఫ్ 4 ఏంటి, 3. ఓకే, ఇది 2 రొటేషన్స్ ఉన్నప్పుడు. సో ఇక్కడ నాకు లాజిక్ మ్యాచ్ అవ్వట్లేదు. నేను k3 తీసుకున్నప్పుడు ఇదేమో సమ్ 2 నుంచి వస్తుంది, తర్వాత నేను k2 తీసుకున్నప్పుడు ఇదేమో 3 నుంచి వస్తుంది. సో ఇక్కడ నేను k నుంచి k కోలన్ అని తీసుకోలేను. సో హియర్ వాట్ వీ షుడ్ డూ ఇస్, యాజ్ వీఆర్ మూవింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ లాస్ట్, సో ఇండెక్స్ కూడా నేను లాస్ట్ నుంచే కన్సిడర్ చేస్తాను. సో లాస్ట్ నుంచి ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో ఇప్పుడు నేను నెగటివ్ ఇండెక్సింగ్ టర్మ్స్ లో దీన్ని చెప్తే ఏమవుతుందండి, 3 ఏంటి, -3, అవునా? దెన్ 4 ది -4, దెన్ 5 ది -5, సారీ -2, -1, ఐమ్ సారీ. ఓకే, -1, -2, -3, అవునా? సో ఈవెన్ ఇప్పుడు నేను 2 రొటేషన్స్ తీసుకుంటే 4 యొక్క ఇండెక్స్ ఏంటి, ఇట్ ఇస్ -2. సో వాట్ కెన్ ఐ సే, దట్ ద ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ -k అండ్ గోయింగ్ టిల్ ద ఎండ్. సో నేను L1 ఆఫ్ -k కోలన్ అని తీసుకుంటాను. సో -k కోలన్ తీసుకుంటే 2 రొటేషన్స్ కి నాకు -2, -1 వరకు వెళ్తుంది. అదే 3 రొటేషన్స్ కి అయితే -3, -2, -1 వరకు వెళ్తుంది. 4 కి అలాగా వెళ్తూ ఉంటుంది. ఓకే, -k కోలన్ వరకు అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి ఏం అపెండ్ చేయాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అపెండ్ చేయాలి, అవునా? సో రిమైనింగ్ అంటే ఏంటండి, ఈ ఎలిమెంట్స్. ఎస్ ఆర్ నో? సో ఈ ఎలిమెంట్స్ నేను ఎలా తీసుకుంటాను, 0:k అని తీసుకొచ్చా, ఫస్ట్ నుంచే కదండి మ్యామ్ రిమైనింగ్ ఎలిమెంట్స్. నేను 0:k అని తీసుకున్నాను అనుకోండి, k 3 కదా, 0:3 అంటే ఏమొస్తుంది, 0, 1, 2 రావాలి. అంటే 1, 2, 3 3 వస్తాయి, కానీ నాకు ఇక్కడ లాస్ట్ లో అపెండ్ అవ్వాల్సింది ఓన్లీ 1, 2 కదా. సో దాన్ని కూడా నేను నెగటివ్ ఇండెక్సింగ్ టర్మ్స్ లోనే తీసుకుంటాను. సో ఈ ఎలిమెంట్స్ యొక్క ఇండెక్స్ ఏమవుతుందండి, ఇట్ వుడ్ బి -5 and -4. ఆ రిమైనింగ్ 2 అవే కదా, -4, -5. సో నేను అవి ఇక్కడ ఎలా తీసుకోవచ్చు, ఐ కెన్ స్టార్ట్ ఫ్రమ్ L1 ఆఫ్, సో ఎండ్ నుంచి -k వరకు తీసుకున్నాను అనుకోండి. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఇండెక్సింగ్ నెగిటివ్ తీసుకున్నానంటే ఈ స్టార్టింగ్ ఇండెక్స్ ఏమవుతుంది నాకు ఆటోమేటిక్ గా 0 నుంచి వస్తుందా? నెగిటివ్ ఇండెక్సింగ్ లో పాజిటివ్ తీసుకొచ్చాను నేను స్లైసింగ్ లో.
కెన్ ఐ టేక్ 0:-2? ఐ కాంట్. సో నెగటివ్ ఇండెక్సింగ్ తీసుకున్నానంటే నాకు అక్కడ కూడా నెగటివ్ వాల్యూసే వస్తాయి. అవునా కాదా? సో వెన్ ఎవర్ ఐ డూ లైక్ దిస్ నాకు ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ లెంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో -5, -4, -3. ఎందుకంటే నాకు రీడింగ్ లెఫ్ట్ టు రైట్ కదా. స్టెప్ అనేది నేను యాజ్ లాంగ్ యాజ్ నెగటివ్ ఇవ్వనంత వరకు నాకు రీడింగ్ ఎప్పుడు లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది కదా. సో నేను స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వకపోతే నాకు నా లిస్ట్ లో స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. అవునా కదా? బట్ విత్ నెగటివ్ ఇండెక్సింగ్. సో దీని ఇండెక్స్ ఏమవుతుంది, -5 అవుతుంది, -4 అవుతుంది. సో -k అంటే -3 అని కదా యాక్చువల్ గా. సో -3 అంటే ఎక్కడి దాకా వెళ్తుందండి? ఐ టోల్డ్ యూ ఎండ్ ఇండెక్స్ -1 వరకే వెళ్తాయి. సో -3 -1 అంటే -4 వరకే వెళ్తుంది. సో ఐ విల్ గెట్ -5 -4 విచ్ ఇస్ 1 and 2. ఓకేనా? సో నాకు ఇనిషియల్ గా ఏమో ఈ 3, 4, 5 బికాస్ ఆఫ్ నెగటివ్ ఇండెక్సింగ్ వస్తుంది. సో -k అంటే -3, -1, -2, -1 వస్తాయి. దెన్ రిమైనింగ్ ఎలిమెంట్స్ కావాలంటే నేను సేమ్ అది. సో లాజిక్ సేమ్ చూడండి. ఇక్కడ నేను k::k ఎలా చేస్తానో ఇక్కడ -k::k చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ద నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో సేమ్ ఇది కూడా నా రిజల్ట్ కాబట్టి ఐ జస్ట్ స్టోర్ ఇట్ ఇన్ రిజల్ట్ అండ్ దెన్ యూ కెన్ ప్రింట్ ద రిజల్ట్ నౌ. Now if you run this, so you can look at the output 3, 4, 5 and 2, which was the expected output for me for 3 rotations. Okay, అదే మీరు 2 rotations తీసుకుంటే సేమ్ నాకు 4, 5, 1, 2, 3 రావాలి. Let's just check if we are getting. So we got 4, 5, 1. So this is how you can rotate a list either in left direction or right direction in this manner. Clear? So this is everything about the rotation of a list. Okay, that was your first question. నేను అందులో లెఫ్ట్ మాత్రమే ఇచ్చాను, but the right logic is also this one. Okay, na? What is the next one? Find the missing number in a list of 1 to n. సో బేసికలీ ఏంటంటే వాళ్ళు ఒక్క ఇన్పుట్ ఇస్తారండి n అనేది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫంక్షనల్ ఫార్మాట్ లో రాసుకున్నానంటే ఇన్ కేస్, సో వాళ్ళు నాకు n అనే వాల్యూ ఇస్తారు. సో అంటే అర్థం ఏంటి, వాట్ ఎవర్ వాల్యూ దే ఆర్ గివింగ్, ఇట్ విల్ క్రియేట్ మీ అ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to that number అని. ఓకేనా? సపోజ్ నాకు n 8 ఇచ్చారంటే నాకు లిస్ట్ ఆఫ్ 1 to 8 నెంబర్స్ ఉంటాయి, 8 కూడా ఇంక్లూడెడ్. ఓకే, వాళ్ళు n 10 ఇచ్చారంటే నాకు లిస్ట్ ఆఫ్ 1 to 10 నెంబర్స్ ఉంటాయి. అలా ఇన్ ఆర్డరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దానిలో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ సేయింగ్ 1 నెంబర్ ఇస్ మిస్సింగ్ ఇన్ దట్ లిస్ట్. అది ఏ నెంబర్ అయినా మిస్ అవ్వచ్చు, ఒక నెంబర్ మిస్ అవుతుంది నాకు ఆ లిస్ట్ లో. సో అది ఏ నెంబర్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో నేను ఇవన్నీ ఎందుకు మీకు ఫంక్షనల్ దానిలో రాయట్లేదు అంటే యూ కెన్ ట్రై డూయింగ్ ఇట్. సో ఇప్పుడు నాకు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఒకటి వాళ్ళు ఇచ్చే లిస్ట్ ఇవ్వాలి, సెకండ్ థింగ్ ఆ n వాల్యూ కూడా ఇవ్వాలి. ఓకే, ఎందుకు, బికాస్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ మిస్ అవుతుంది అని చెప్పారు కాబట్టి n వాల్యూ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, బట్ జనరల్లీ దే విల్ గివ్ n వాల్యూ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాకు లిస్ట్ లో 10 ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ ఇచ్చారనుకోండి, ఒక వాల్యూ మిస్ అయింది ఆ లిస్ట్ లో అంటే అర్థం యాక్చువల్ లిస్ట్ లెంత్ ఎంత అయి ఉండాలి, 11. మిస్ అయింది అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో 10 ఉన్నాయి, బట్ యాక్చువల్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి అంటే బేసికలీ క్వశ్చన్ ఒక వాల్యూ మిస్సింగ్ అయింది, ఆ వాల్యూ కనుక్కోవడం అని. సో ఇఫ్ దేర్ ఇస్ 1 వాల్యూ మిస్సింగ్, ఇఫ్ దే ఆర్ గివింగ్ 10 వాల్యూస్, దట్ మీన్స్ యాక్చువల్ షుడ్ బి 11 అని, అంటే n వాల్యూ 11 అయినట్టే కదా. సో ఈవెన్ ఇఫ్ దే గివ్ n, it's okay. Even if they doesn't give also, you must understand it from the question. That's what I'm trying to say. Okay, so if suppose I want to write a functional paradigm for it, so what I'll do, find missing. Okay, or I'll just write missing val అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా. సో ఇక్కడ నాకు 2 థింగ్స్ కావాలి. ఒకటి ఏంటండి, వాళ్ళు పంపించే లిస్ట్, సెకండ్ n ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఒకవేళ 2 కావాలనుకుంటే నేను ఏమని తీసుకుంటాను, ఐల్ జస్ట్ టేక్ ఇట్ అస్ ఓకే l అని తీసుకుంటాను లిస్ట్ కి, దట్ n వాల్యూకి నేను n అని తీసుకుంటాను. ఓకేనా? సో నౌ వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఈస్ ద లాజిక్ ఐ కెన్ ఫాలో. సో ఇక్కడ ఒకటండి 1 నుంచి n వరకు అన్ని ఉంటాయి మన దగ్గర. ఓకేనా? 10 అంటే 1 నుంచి 10 వరకు మన దగ్గర అన్ని ఉంటాయి. ఒక్క వాల్యూ ఏదో మిస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ 4 మిస్ అయింది అనుకుంటే నా లిస్ట్ ఎలా ఉంటుంది, 1 2 3 5 6 7 8 9 10 ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఆ 4 ని కనుక్కో, ఆ ఏ వాల్యూ మిస్ అయిందంటే ఒకటి చేయొచ్చు మనం, నార్మలీ రేంజ్ ఫంక్షన్ తీసుకొని ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి n+1 వరకు తీసేసుకొని, n+1 ఎందుకు, బికాస్ n కూడా ఇంక్లూడెడ్ కాబట్టి, తీసుకొని ప్రతి వాల్యూని నేను చెక్ చేసుకుంటా, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, ఏ వాల్యూ మిస్ అయిందో అది మిస్సింగ్ అని చెప్తాను. అవునా? బట్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ ఇస్ వెరీ బిగ్. ఎందుకంటే నాకు 1000 నెంబర్స్ ఉంటే 1000 టైమ్స్ చేస్తాను. ఇఫ్ ద నెంబర్ మిస్సింగ్ ఇస్ 999 ఫర్ ఎగ్జాంపుల్, నేను 998 టైమ్స్ ఆ లూప్ ని రన్ చేసుకోవాలి. అవునా కాదు? సో దానికంటే ఇంకా బెటర్ లాజిక్ ఏంటంటే వీ నో ద సమ్ ఆఫ్ ద నెంబర్స్. అవునా?
ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ద నెంబర్స్ క్యాల్కులేట్ చేస్తే ఎనీ సమ్ ఆఫ్ n వాల్యూస్ 1 to n వాల్యూస్ ఉన్న దానికి సమ్ ఏమవుతుందండి? ఐ నో దట్ విచ్ ఇస్ n into n plus 1/2 అని. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నాకు n వాల్యూ వాళ్ళు 11 ఇచ్చారనుకోండి, అంటే నాకు 1 నుంచి 11 వరకు నెంబర్స్ ఉన్నాయి. సో 11 into 11 plus 1/2 చేస్తే నాకు దాని యాక్చువల్ 1 నుంచి 11 వరకు సమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, వాళ్ళు పంపించిన లిస్ట్ లోని ఎలిమెంట్ సమ్ కనుక్కుంటా. ఓకేనా? సో ఇప్పుడు ఆ యాక్చువల్ సమ్ ని ఉన్న లిస్ట్ లో సమ్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చే వాట్ ఎవర్ దట్ అవుట్పుట్ వుడ్ బి, అదే కదా మిస్సింగ్ నెంబర్. ఇప్పుడు నాకు 1 to 5 అనుకోండి, యాక్చువల్ 1 to 5 అన్ని నెంబర్స్ ఉంటే దాని సమ్ ఎంత అవుతుంది? 1 + 2 + 3 + 4 + 5 అంటే 15, విచ్ ఇస్ n into n plus 1/2 ఫార్ములా నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు దానిలో 3 మిస్సింగ్ అయింది అనుకుందాం. సో అప్పుడు సమ్ ఏమవుతుంది? 1 + 2 + 4 + 5 విచ్ ఇస్ 12. ఇప్పుడు 15 యాక్చువల్ సమ్, మిస్ అయిన లిస్ట్ లో సమ్ 12. సో 15 - 12 చేస్తే వచ్చేది 3. అదే కదా నాకు మిస్ అయిన ఎలిమెంట్. ఓకే, అలాగా మనం విత్ ద లాజిక్ ఆఫ్ ఫైండింగ్ అవుట్, సో మనకు ఫార్ములా తెలుసు కాబట్టి డైరెక్ట్ గా మీరు సమ్ ఆఫ్ n నెంబర్స్ కి ఫార్ములా వేసేస్తే అది ఎందుకు అది ఈజియర్ అంటే ఇట్ విల్ వర్క్ ఇన్ కాన్స్టెంట్ టైం. కాన్స్టెంట్ అంటే మీకు n1000 అయినా కూడా టైం అంతే పడుతుంది, బికాస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్చువల్ సమ్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అండ్ విల్ సబ్ట్రాక్ట్ ఇట్. n10,000 అయినా అదే టైం పడుతుంది. సో అక్కడ మీకు టైం ఏం చేంజ్ అవ్వదు కదా. ఎందుకు? బికాస్ మీరు కనుక్కునే ఆ లాజిక్ సేమ్, ఆ ఫర్ లూప్ నేనేం రన్ చేయట్లేదు కాబట్టి the time would remain constant. So with that logic we'll be solving this question. So L వాళ్ళు పంపించినది, let's just call this function with some value first. So if missing value of a list of suppose 10 అనుకుంటే 1 2 3 4 6 7 8 9 10. Okay na? And then what is the value of n? It is 10. ఓకే, ఇక్కడ నేను 9 వాల్యూసే పంపించానండి. 1 2 3 4 5 మిస్ చేసి 6 7 8 9 10 ఇలా పంపించాను. నౌ ఇఫ్ ఐ రైట్ ద లాజిక్, వాట్ ఈస్ ఇట్? యాక్చువల్ సమ్ అని తీసుకుంటాం. సో ఏ సమ్, యాక్చువల్ సమ్ అని తీసుకొని, యాక్చువల్ సమ్ ఏంటండి? n into n plus 1/2. n into n plus 1 అంటే నేను దాన్ని parenthesis లో పెడతాను. ఎందుకు? బికాస్ ఇఫ్ ఐ డోంట్ పుట్ n into n plus 1 ఇన్సైడ్ parenthesis, అప్పుడు నాకు ఏమవుతుందండి? సో యు నో బాడ్మాస్ రూల్. ఓకే, ఫస్ట్ అనేది ఎప్పుడు parenthesis కి ఇస్తుంది, దెన్ ఇట్ విల్ గో టు డివిజన్, దెన్ మల్టిప్లికేషన్, దెన్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. కాబట్టి ఫస్ట్ నాకు మల్టిప్లికేషన్ అయిపోతుంది, తర్వాత అడిషన్ అవుతుంది, విచ్ ఇస్ రాంగ్. నా యాక్చువల్ ఇదేంటి ఫార్ములా? n షుడ్ బి మల్టిప్లైడ్ విత్ n plus 1. ఈ వచ్చిన మొత్తాన్ని ఐ షుడ్ డివైడ్ ఇట్ విత్ 2. ఓకే, సో మీరు అనుకోవచ్చు మ్యామ్ వచ్చిన మొత్తం కాబట్టి ఇక్కడ parenthesis పెట్టాలా అంటే, పెట్టినా పెట్టకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే డివిజన్ అనేది ఈవెన్ ఇఫ్ యూ డూ n/2 ఇట్ వర్క్స్, n plus 1/2 చేసిన ప్రాబ్లం అవ్వదు కదా. ఎందుకంటే ఓవరాల్ సమ్ కి చేసిన 3 into 4/2 అంటే 12/2. 12/2 కూడా 6 లేదు. 3 into 4/2 చేసినా కూడా 4/2 అంటే ఎంత? 2 కాబట్టి 3 into 2 కూడా 6 వస్తుంది. లేదా 3/2 into 4 చేసినా కూడా సేమ్, 3/2 is 1.5. 1.5 into 4 ఆల్సో 6. సో డివిజన్ లో మనకి ఎప్పుడో ప్రాబ్లం అవ్వదు కాబట్టి, సో ఓన్లీ మనం మల్టిప్లికేషన్ అడిషన్స్ అవి చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో మీరు ఇక్కడ బ్రాంచెస్ పెట్టినా మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది, పెట్టకపోయినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇది నాకు యాక్చువల్ సమ్. ఇప్పుడు నేనేంటి, నా లిస్ట్ యొక్క సమ్ కనుక్కోవాలి కాబట్టి ఐ జస్ట్ టేక్ ఇట్ as L sum, which is the sum of elements in the list. సో ఎలా కనుక్కుంటాం? డైరెక్ట్లీ సమ్ ఆఫ్ L అని చేస్తే వచ్చేస్తుంది కదా. సో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ ని మీరు డైరెక్ట్ గా సమ్ అనే ఫంక్షన్ తో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఆ లిస్ట్ ని పంపించి, లేదు మ్యామ్ అంటే మీరు ఫర్ లూప్ వేసుకొని యూ కెన్ కీప్ ఆన్ క్యాల్కులేటింగ్ ద సమ్. ఓకే, మనకి ఇన్బిల్ట్ ఉన్నంత వరకు వీ కెన్ యూజ్ ఇట్. లేదు యూజ్ చెయ్యొద్దు అన్న టైంలో ఏం చేస్తారు? అప్పుడు మీరు ఫర్ నమ్ ఇన్ ఎల్, ఓకే, అంటే ఈచ్ ఎలిమెంట్ ని తీసుకొని సమ్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్. సో దీనికోసం నేను ప్రీడిఫైన్డ్ గా సమ్ ఈక్వల్స్ టు 0 అన్నది ఇనిషియేట్ చేసుకుంటాను. ఓకే, సో అప్పుడు ప్రతిసారి సమ్ లోకి వచ్చిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ సమ్ యూజ్ చేయకపోతే మీరు ఈ లాజిక్ వాడచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా సమ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి రెండు వచ్చేసాయి కదా. ఇప్పుడు నా రిజల్ట్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్ సమ్ నుంచి ఐ విల్ సబ్ట్రాక్ట్ ద LCM. ఓకే, so now I'll get the resultant element which is missing. So you can just return that result. Okay, so ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను కాబట్టి I can directly print it as it is returning some value. So now if you run and see this,
So you can see the output. Okay, what is the output for me? 50. Why is it going like this? A mistake out on. Yes. Okay, it is just because of the syntactical error. This is not called as the logical error. Okay, so syntactical ki logical ki chala difference untundandi. So now I got 5.0. ఒకవేళ మీరు దాన్ని ఇంటిజర్స్ టర్మ్స్ లో కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ రిటర్న్ ఇట్ as int of. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మనకి డివిజన్ ఉన్న ప్రతి ప్లేస్ లో మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అవుట్పుట్ గా వస్తుంది. ఓకే, సో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ నుంచి మీరు ఒక ఇంటిజర్ ని సబ్ట్రాక్ట్ చేసినా కూడా అవుట్పుట్ ఫ్లోటింగ్ వస్తుంది. ఓకే, సో అందుకోసమే నాకు 5.0 వచ్చింది. సో అప్పుడు నేను దాన్ని జస్ట్ ఇంటికి కన్వర్ట్ చేసుకొని ఐ రిటర్న్ ద వాల్యూ. ఓకే, దిస్ ఇస్ మై మిస్సింగ్ వాల్యూ. సో ఇలా మనము యూ కెన్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ వాల్యూ. ఇది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం? బికాస్ ద క్వశ్చన్ స్పెసిఫికలీ ఈస్ సేయింగ్ దట్ ద వాల్యూస్ ఆర్ ఆల్వేస్ ఫ్రమ్ 1 to n అని. అదే ర్యాండమ్ వాల్యూస్ ఉంటే నేను మిస్సింగ్ ఏదైందని నాకేం తెలుసు అండి. ర్యాండమ్ గా ఉంటే అది ఏ నెంబర్ అయినా మిస్ అవ్వచ్చు. బట్ ఐమ్ స్పెసిఫికలీ సేయింగ్ ఇట్స్ అన్ ఆర్డర్ ఆఫ్ numbers, so then only we can find the missing value. Okay, and now moving on to the third question, I want to split a list of numbers into certain chunks. So ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారు, వాటిని సర్టెన్ పార్ట్స్ గా డివైడ్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఆ పార్ట్స్ గా చేయడం అంటే అర్థం ఏంటి? ఈచ్ పార్ట్ షుడ్ అగైన్ బి అ లిస్ట్. అవునా? సో n3 అని ఇచ్చారు. దిస్ ఇస్ అ చంక్ సైజ్ అంట. ఓకే, ఇట్స్ లైక్ డివైడింగ్ మై చాక్లెట్ ఇంటూ పార్ట్స్. ఓకే, సో ఈ డైరీ మిల్క్ కానీ ఆర్ మిల్కీ బార్ ఇలాంటివి చూస్తే ఆల్రెడీ దాంట్లో డివిజన్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ నేను పార్ట్స్ గా ఇండివిజువల్ బిట్స్ గా చేసిన. సో అలాగే ఈచ్ స్క్వేర్ ఇన్సైడ్ యువర్ Cadbury chocolate is your element అనుకోండి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ఇట్ ఇంటూ పార్ట్స్ ఆఫ్ 4, సో 4 పార్ట్స్ నేను మళ్ళీ ఒక్కొక్క బార్ అవుతుంది కదా నాకు 4 పార్ట్స్. సో అలాగే ఇక్కడ కూడా నేను ఆల్రెడీ లిస్ట్ లో సెపరేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని నేను సర్టెన్ సైజ్ లో స్ప్లిట్ చేసుకొని ఇలా లిస్ట్ చేసుకుంటాను. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద లాస్ట్ లిస్ట్, ఓకే, సో ఈక్వల్ గా రాకపోవచ్చు కదా, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాకు డైరెక్ట్ లో 10 ఉన్నాయి అనుకోండి పార్ట్స్, ఇండివిజువల్ పార్ట్స్. నేను వాటిని 4 చంక్స్ గా చేయాలి అంటే 4 ఒకటి చేస్తాను, అక్కడితో 8 అయిపోతాయి. ఇంకా మిగిలిపోయినవి 2 అవి నాకు లాస్ట్ పార్ట్ గా వచ్చేస్తాయి. సో అలాగా యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఇనఫ్ ఎలిమెంట్స్ యూ విల్ గెట్ ద చంక్స్. ఇంకా లాస్ట్ లో దానికంటే తక్కువ వాల్యూ ఉందంటే ఆ చంక్ సైజ్ కంటే ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక లిస్ట్ లోకి వచ్చేస్తాయి. ఓకే, దట్స్ హౌ యువర్ డివిజన్ షుడ్ బి. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను అనేది మై క్వశ్చన్. సో జస్ట్ టేక్ దిస్. సో యూ కెన్ assign it to some variables over here. So just take this as numbers అనుకోండి. nums అనేది నా లిస్ట్, and then I'm giving the chunk size which is the n value for. Okay, now ఈ రెండింటిని నేను I can send it as a parameter inside my function also. సేమ్ ఇలాగే ln అని తీసుకొని l ఏమో లిస్ట్ n ఏమో నాది అనుకోవచ్చు, లేదా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా సాల్వ్ చేద్దాం. నో నీడ్ టు రైట్ ఇన్ డెఫినేషన్. సో వాట్ విల్ ఐ డూ నౌ? సో ఫస్ట్ అయితే నాకు ఒక రిజల్టెంట్ లిస్ట్ కావాలి కదా, అవుట్పుట్ కూడా లిస్టే కాబట్టి రిజల్టెంట్ లిస్ట్ కావాలి కాబట్టి నేను రిజల్ట్ ఇస్ ఈక్వల్స్ టు అనేసి ఒక ఎంటీ లిస్ట్ ని తీసుకుంటాను. నౌ ఐ ఇటరేట్ త్రూ మై లిస్ట్. ఓకేనా? సో బేసికలీ ఏం చేస్తాము, ఫర్ నమ్ ఇన్ నమ్స్ అని తీసుకొని మనం ఇటరేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి, నాకు సర్టెన్ చంక్ సైజ్ ఉంది, అవునా కాదా? సో అప్పుడు నేను ఏం చేసుకుంటాను, ఐదర్ ఐ థింక్ ఆఫ్ ఇటరేటింగ్ ఇట్ విత్ ఇండెక్స్. సరే, నేను ఇండెక్స్ త్రూ ఇటరేట్ చేసుకుంటాను, సైజ్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ 0 1 2 ఓకే 3 టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆ కౌంట్ పెట్టుకొని ఆ కౌంట్ 3 అయిన తర్వాత అదొక లిస్ట్ లో తీసుకుని ఆ లిస్ట్ ని నా ఒరిజినల్ లిస్ట్ లోకి అపెండ్ చేస్తాను అనుకోవచ్చు. సో జనరలీ మనం బ్రూట్ ఫోర్స్ వేలో ఆలోచిస్తే ఏమని తీసుకుంటాము, ఫర్ నమ్ ఇన్, సో ఇండెక్స్ వద్దులేండి, డైరెక్ట్ గా ఫర్ నమ్ ఇన్ నమ్స్ అని తీసుకున్నప్పుడే సో ఐ టేక్ వన్ ఎంటీ లిస్ట్ నౌ. ఓకే, సో ఎలాగా ప్రతిసారి నేను ఒక L is equals to ఏదో ఒక ఎంటీ అనేది ఇలా తీసుకొని as long as my count is as long as my count is 3 అయ్యేంత వరకు నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఆ కౌంట్ 3 అయ్యేంత వరకు నా L లోకి అపెండ్ చేస్తాను. కౌంట్ 3 అయిన వెంటనే ఏం చేస్తాను, నా L ని నా యాక్చువల్ ఈ రిజల్ట్ లిస్ట్ లోకి అపెండ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఎంటీ లిస్ట్ ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటే, సో అలాగా వీ కెన్ కీప్ ఆన్ డూయింగ్. సో L ఎంటీ తీసుకుంటాను, కౌంట్ వచ్చేసి 0 తీసుకుంటాను ఇనిషియల్ గా ఇది, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానండి, ఐ కీప్ ఆన్ అపెండింగ్ వాల్యూస్ టు మై దిస్ లిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఒకటి చెప్పండి, నేను ఇప్పుడు L ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని కౌంట్ 0 తీసుకున్నాను కదా, ఇప్పుడు నాకు ప్రతి ఫర్ లూప్ లో ఫస్ట్ ఎలిమెంట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ కి L ఎంటీ అయిపోతుంది, థర్డ్ ఎలిమెంట్ కి L ఎంటీ అయిపోతుంది. బట్ ఇలా అవ్వకూడదు కదా.
సో ఎప్పుడు నాకు ఎల్ అనేది ఎంటీ అవ్వాలి, 3 ఎలిమెంట్స్ దాంట్లోకి యాడ్ అయిన తర్వాతే ఎంటీ అవ్వాలి. సో వేర్ షుడ్ ఐ పుట్ ఇట్ నౌ? సో ఇవన్నీ కూడా ఎప్పటిదాకా ఉండాలి? ఐ షుడ్ టేక్ అ కండిషన్. ఇఫ్ కౌంట్ ఇస్ డబల్ ఈక్వల్స్ టు 3. ఓకే, ఇది 3 అయినప్పుడు నేను ఏం చేయాలి? నా లిస్ట్ ని ఎంటీ చేసుకోవాలి, ఆ తర్వాత కౌంట్ ని 0 చేసుకోవాలి. ఇది అవ్వనంత వరకు నేను ఏం చేయాలండి? సో ఇనిషియల్ గా వీటిని ఎక్కడ తీసుకుంటాను? ఫస్ట్ ఇనిషియల్ గా బయట నేను డిక్లేర్ చేసుకుంటాను వీటిని, ఎల్ ఈక్వల్స్ టు దిస్ అండ్ కౌంట్ ఈక్వల్స్ 0 అని. సో ఫస్ట్ టైం లోపలికి వచ్చినప్పుడు ఐ అపెండ్ ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ నమ్ అని తీసుకుంటాను. ఓకే, సో వన్స్ దిస్ ఇస్ డన్, సో ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ కి తీసుకుంటే ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 1 వస్తుంది. ఓకే, అండ్ నేను ఇంకా కౌంట్ నాకు ఇవ్వలేదు, బట్ నేను ఇది చేసిన తర్వాత ఇమీడియట్ గా కౌంట్ ఏం చేయాలండి? ఐ హావ్ టు ఇంక్రిమెంట్ కౌంట్, అవునా కాదా? మీరు అసలు ఇంక్రిమెంట్ చేయకపోతే ఎప్పుడు కౌంట్ 0గానే ఉంటుంది కదా. సో కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాను. సో ఇప్పుడు చెక్ చేస్తా కౌంట్ 3 ఇంకా కాదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం లోపలికి వచ్చినప్పుడు ఈసారి నమ్ 2 అవుతుంది. సో అదే లిస్ట్ లోకి 2 అపెండ్ చేస్తాను. ఓకే, అగైన్ ఐ చెక్ ద కౌంట్, ఇంక్రిమెంట్ ద కౌంట్ అండ్ చెక్ ఇట్, 2 అవుతుంది. మళ్ళీ 3, అగైన్ ఐ చెక్ ద కౌంట్. సో ఇప్పుడు నాకు 1 2 3 అపెండ్ అయిపోయిన తర్వాత కౌంట్ 3 అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను? బిఫోర్ ఎంప్టీయింగ్ ఇట్ ఐ హావ్ టు అపెండ్ దట్ లిస్ట్ టు మై రిజల్ట్. నా యాక్చువల్ ఓవరాల్ లిస్ట్ ఉంది కదా, నా రిజల్ట్ ఏంటి? ఐ జస్ట్ పేస్ట్ ఇట్ సో యుల్ అండర్స్టాండ్. ఇది నా రిజల్ట్ కదా. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫర్ మీ. ఐ జస్ట్ పుట్ ఇట్ హియర్. దిస్ ఈస్ మై ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ అ నెస్టెడ్ లిస్ట్ ఫామ్. ఈ నెస్టెడ్ లిస్ట్ లో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద ఫస్ట్ లిస్ట్, దిస్ ఇస్ ద సెకండ్ లిస్ట్, దిస్ ఇస్ ద థర్డ్ లిస్ట్. ఓకే, ఈ ఎల్ అనేది ఈ లిస్ట్ కోసం నేను తీసుకుంటున్నాను. ఓకే, యాజ్ ఇక్కడ నాకు 3 అయిపోయిన వెంటనే నాకు ఈ లిస్ట్ రెడీ అయి ఉంటుంది కదా 1 2 3 అనేది. దాన్ని నేను అవుటర్ లిస్ట్ లోకి అపెండ్ చేసుకోవాలా లేదా? సో అందుకోసమే నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏం తీసుకుంటాను? రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఎల్ అని తీసుకొని ఆ తర్వాత ఎల్ నేను ఎంటీ చేసుకొని కౌంట్ 0 చేసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నమ్ వచ్చినప్పుడు 3 4 వచ్చినప్పుడు మళ్ళీ ఎల్ లోకి అపెండ్ చేసుకుంటే ఇప్పుడు ఎల్ ఎంటీ ఉంది నాకు. సో మళ్ళీ ఫస్ట్ నెంబర్ గా 4 వస్తుంది, మళ్ళీ 5 వస్తుంది, మళ్ళీ 6 వస్తుంది. ఇట్ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్. మళ్ళీ కౌంట్ 3 అయిన తర్వాత అది అపెండ్ చేస్తుంది, వెళ్తుంది. సో ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ గా నేను ఏం ప్రింట్ చేసుకోవాలి? డైరెక్ట్లీ ప్రింట్ ద రిజల్ట్. ఎందుకంటే రిజల్టే కదా నా యాక్చువల్ లిస్ట్. ఎల్ అనేది ఇట్స్ అ టెంపరరీ లిస్ట్ ఫర్ యాడింగ్ 3 ఎలిమెంట్స్ ఎవ్రీ టైమ్. నౌ ఇఫ్ యూ రన్ దిస్ సో యూ కెన్ సీ దిస్. బట్ నాకు ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ ఎందుకు రాలేదు? బికాస్ నాకు ఆ లాస్ట్ ఎలిమెంట్ కి కౌంట్ 3 అవ్వలేదు, అవునా కాదా? అక్కడ నాకు కౌంట్ 3 అయ్యి ఉంటే నాకు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేదేమో. అది 2 ఆర్ 3 కంటే లెస్ ఉంది. కాబట్టి మీరు ఈ మొత్తం ఫర్ లూప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ లో కూడా ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ ఎల్ డాట్ రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఎల్ అని చేసుకోవాలి. ఫైనల్ అపెండ్ ఇది. ఎందుకు? బికాస్ ఏదైనా రిమైనింగ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ లెస్ దాన్ 3 ఉండుంటే అవి అపెండ్ అవ్వవు, కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఆర్ దీనికంటే ఇంకొక బెస్ట్ కేసు ఏంటి? ఇంకేమైనా బెస్ట్ కేసెస్ ఉన్నాయా? పోనీ మా మీకు రిజల్ట్ డాట్ అపెండ్ బయట పెట్టుకుంటాను అంటే ఇస్ ఇట్ పాసిబుల్? బయట పెట్టుకుంటే నాకు ప్రతిసారి అపెండ్ అయిపోతూ వెళ్తుంది. నాకు అది ఎప్పుడు అపెండ్ అవ్వాలి? 3 కౌంట్ అయిన తర్వాతే అవ్వాలి. సో ఇలా నేను ఫైనల్ అపెండ్ కోసం బయట పెట్టుకొని ఇప్పుడు నేను రన్ చేస్తే నౌ ఐ విల్ గెట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. కానీ ఈజ్ ఇట్ ద కరెక్ట్ వే? ఇలా కూడా ఆన్సర్ వస్తుంది, రాదని ఏం కాదు. కానీ దీనిలో ఎన్ని రిపిటేటివ్ స్టెప్స్ ఉన్నాయండి? ఈ అపెండింగ్ మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాను, ఎస్ ఆర్ నో? అండ్ అనవసరంగా నేను ఇక్కడ ఎల్ అనే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇవన్నీ కూడా అన్వాంటెడ్ స్పేస్ అండ్ టైం కాంప్లెక్సిటీస్. సో దీనికంటే సింపుల్ గా మనం ఇంకొకటి కూడా చేయొచ్చు బై యూజింగ్ రేంజ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. బికాస్ రేంజ్ ఫంక్షన్ మనకి అంత వైడ్ యాక్సెప్టబిలిటీ ఉంది కాబట్టి దానికి మనం దాన్ని చాలా బెటర్ వేలో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదే దానికి నేను రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి సొల్యూషన్ రాస్తాను చూడండి. నౌ వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్, జస్ట్ టేక్ డౌన్ దిస్ అంతే. ఈ రెండు తీసుకోండి ఫస్ట్ ఇనిషియల్ గా. ఏంటి? నమ్స్ అండ్ ఎన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ ఇటరేట్ త్రూ మై లిస్ట్. ఓకే, సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, సో నార్మలీ అయితే 0 నుంచి ఎక్కడి దాకా వెళ్తాను? లెంత్ ఆఫ్ మై లిస్ట్ వరకు వెళ్తాను, అవునా కాదు? సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే లెన్ ఆఫ్ వాట్ ఇస్ ఇట్? నమ్స్. ఓకే, సో ఇది ఎప్పుడు నాకు ఎలా ఇటరేట్ అవుతుందండి బేసికలీ అంటే నా ఉద్దేశం ప్రతిసారి ఎన్ని నెంబర్స్ వెళ్తూ ఉంటుంది? ఇది 0 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి 3కి వెళ్తుంది, ఇలాగే వెళ్తుంది. ఒకవేళ నేను ఇక్కడ థర్డ్ది పెడితే I put a colon, what will happen? It's a step for me. So every third element na read cheskochu kada. So I can put a step here which is
n which is 3 for me. ఓకే, సో ఇప్పుడు నాకు అది రేంజ్ తో స్టార్ట్ అయ్యి ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0 లెన్ ఆఫ్ నమ్స్. ఓకే, అక్కడ వరకు వెళ్తుంది. బట్ ఇక్కడ లెన్ ఆఫ్ నమ్స్ నాకు లెట్స్ సే ఓకే, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి నేను +1 అనుకుంటా. కానీ +1 ఇక్కడ రిక్వైర్డా, ఎందుకంటే నా ఇండిసెస్ 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఐ డోంట్ నీడ్ +1. ఓకే, నేను 1 నుంచి స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అట్లా తీసుకుంటాను, కానీ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే వి డోంట్ నీడ్ దట్. ఓకే, సో ఇప్పుడు టెల్ మీ వన్ థింగ్. ఓకే, వాట్ ఈస్ ద ఇష్యూ? సో రేంజ్ ఆఫ్ ఓకే 0 నుంచి is there something below this? Nothing. Start a len of nums. Okay, :3. Now let us go inside. Why is it throwing error like this? Oh, sorry. I'm so sorry. This is slicing card kadandi. This is range. I should divide it with comma. Okay. So 0 నుంచి len of nums 3 వరకు వెళ్తుంది. సో ఇప్పుడు 0 నుంచి ఫస్ట్ నెక్స్ట్ 0 నుంచి నాకు ఫస్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది? 0 1 2 వరకు వెళ్తుంది. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని ఎక్కడ అపెండ్ చేసుకోవచ్చు? డైరెక్ట్ గా నేను నా రిజల్ట్ లిస్ట్ లో అపెండ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను అందుకే ఫైనల్ లిస్ట్ అయితే నాకు కావాలి కాబట్టి రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ అనేది తీసుకుంటాను. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ వాట్ ఎవర్ యువర్ ఎక్స్ట్రా ఎల్ లిస్ట్ ఉందో దాంట్లో 3 ఎలిమెంట్స్ పెట్టడం కంటే నేను డైరెక్ట్ ఈ I వాల్యూని యూస్ చేసి ఐ డూ ద స్లైసింగ్ హియర్. ఓకేనా, సో ఆ స్లైసింగ్ ఎక్కడ నుంచి చేస్తాను? సో దానికోసం నేను ఏం చేసుకోవాలి? సో అండ్ సో ఇండెక్స్ నుంచి సో అండ్ సో ఇండెక్స్ వరకు కావాలి అని చెప్తాం కదా. సో ఇఫ్ ఐ డూ నమ్స్ ఆఫ్, సో స్టార్టింగ్ ఫ్రమ్ I 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది? వేర్ షుడ్ ఇట్ గో? 3 ఎలిమెంట్స్ వరకు వెళ్ళాలి. సో ఫస్ట్ I అన్నప్పుడు నేను 3 ఎలిమెంట్స్ వరకు వెళ్ళాలి అని అంటే దేర్ షుడ్ బి వన్ మోర్ ఎండింగ్ ఇండెక్స్ కదా. ఫస్ట్ దానికి 0:3 అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ దానికి it will be 3:6, ఆ తర్వాత దానికి 6: something. సో అలా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి కదా. సో ఇప్పుడు నాకు I చేంజ్ అవుతున్నప్పుడు అంతా ఆ ఎండ్ ఇండెక్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. సో దానికోసం నాకు ఇంకొక పారామీటర్ ఆర్ వేరియబుల్ కావాలి కాబట్టి ఐ టేక్ J ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్. సో J ఎలా తీసుకోవాలండి? సో J కెన్ స్టార్ట్ విత్ I వాల్యూ, అవునా కాదా? కెన్ ఇట్ స్టార్ట్ విత్ I వాల్యూ? ఇప్పుడు I నాకు ఫర్ ఎగ్జాంపుల్ 0 అయింది అనుకోండి, J ఏమవ్వాలి నాకు? కెన్ ఇట్ గో టు I వాల్యూ? ఇస్ ఇట్ పాసిబుల్? నో. కాబట్టి ఇక్కడ నేను Jని ఇనిషియలైజ్ చేయలేకపోతున్నాను. దానికంటే ఇంకా బెటర్ వే ఏంటి అంటే డైరెక్ట్లీ మీరు ఇక్కడే స్లైసింగ్ లో నమ్స్ ఆఫ్ I: I+m అని తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుందండి? ఫస్ట్ ఇటరేషన్ లో I ఏంటి? 0. ఓకే, 0 నుంచి 0+3 అంటే 0:3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ లో I వాల్యూ ఏంటి? ఇస్ ఇట్ 2? సారీ, ఇస్ ఇట్ 1? ఇట్ ఇస్ 0+3 3 ఫర్ మీ. ఎందుకంటే నేను ఇక్కడ ఏమి ఇచ్చానండి? ఇట్ ఇస్ ద స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 అంటే ఆఫ్టర్ 2 ఎలిమెంట్స్ అంటే 1 2 3 అక్కడికి వెళ్తుంది నాకు. ఓకే, సో దాని ఇండెక్స్ నెక్స్ట్ I వాల్యూ అవుతుంది. సో నెక్స్ట్ I వాల్యూ 3 అయినప్పుడు 3:3+3 6 అవుతుంది. సో 3:6. సో 3:6 అంటే 3 4 5 విచ్ ఇస్ దీస్ 3 ఎలిమెంట్స్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ I వాల్యూ ఏమవుతుంది? ఇట్ విల్ బి 6. ఓకే, 6: అవుతుంది. ఓకే, 6:6 ప్లస్ వాట్ ఎవర్ ఇట్. కానీ నాకు అది ఎక్కడి దాకా వెళ్తుంది? ఓన్లీ లెన్ ఆఫ్ నమ్స్ వరకే కాబట్టి అది నాకు ఇండెక్స్ ఎక్సీడ్ అవ్వకుండా ఇంకా లెంత్ ఆఫ్ లిస్ట్ వరకే వెళ్తుంది. సో దిస్ ఇస్ హౌ you can every time create your list without taking extra list. Extra empty list తీసుకొని దానిలో ఒక్కొక్క ఎలిమెంట్ అపెండ్ చేసే బదులు డైరెక్ట్ గా మీరు స్లైసింగ్ ఆపరేషన్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రతిసారి నాకు ఒక లిస్ట్ వస్తుంది కదా, ఆ లిస్ట్ నేను ఎక్కడ అపెండ్ చేసుకోవాలంటే ఐ షుడ్ అపెండ్ ఇట్ ఫర్ ద రిజల్ట్ ఎవ్రీ టైమ్. రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ దిస్ లిస్ట్. ఓకే, ఫస్ట్ టైం వచ్చేది 0 1 2 లిస్ట్ వస్తుంది, అంటే 1 2 3 ఎలిమెంట్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది 3 4 5 ఐ మీన్ సారీ 3 4 5 ఇండిసెస్ గురించి మాట్లాడుతున్నాను. సో విచ్ ఇస్ 4 5 6 ఎలిమెంట్స్. ఆ తర్వాత ఇంకా లాస్ట్ మిగిలింది కాబట్టి అదొకటి ఒక లిస్ట్ గా వస్తుంది. సో అలా ప్రతిసారి వచ్చిన లిస్ట్ నేను అపెండ్ చేస్తూ వెళ్ళాలి కాబట్టి రిజల్ట్ డాట్ అపెండ్ అని ఇచ్చేస్తాను. నౌ ఇఫ్ యూ ప్రింట్ ద రిజల్ట్, స్టిల్ యువర్ అవుట్పుట్ షుడ్ బి సేమ్ యాజ్ బిఫోర్. అవునా కాదా? దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. సో అవుట్పుట్ ఐ గాట్ ద సేమ్. దీన్ని ఇంకా బెటర్ వేలో ఎలా రాయొచ్చండి?
I can do the list comprehension. అవునా కదా? I told you whenever I find an empty list and appending, you can convert it into list comprehension. So దీని list comprehension గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ గా ఇక్కడే నేను result is equals to empty list లోపల I can append this part. Okay, put it here. And whatever is the rest, loops ఎలా ఉంటే అలాగా, can just take it and put it here. Okay, now I can remove all of this. ఇలా సింగిల్ లైన్ లో నేను మొత్తం క్వశ్చన్ ని సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నౌ ఇఫ్ యూ రన్ దిస్ యూ విల్ స్టిల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ యాజ్ బిఫోర్, రైట్? సో దిస్ ఇస్ హౌ యూ కెన్ సాల్వ్ this many, I mean you can compress this many lines into these single line. ఇది రాస్తే అసలు మనం అనుకుంటామా అంత క్వశ్చన్ సాల్వ్ అవుతుంది అని బేసిక్ గా, బట్ ఇది రావడానికి నేను అవన్నీ చెప్పాను మీకు ముందు. ఎందుకంటే మన థింకింగ్ అనేది ఎప్పుడు ఇలాగే స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఎవరైనా ఆలోచించినప్పుడు ఇలాగే స్టార్ట్ అవుతుంది. ఓకే, త్రీ ఎలిమెంట్స్ నేను ఒక లిస్ట్ లో తీసుకొని అపెండ్ చేస్తాను, మళ్ళీ దాన్ని ఎంప్టీ చేస్తానంటే ఉంది. బట్ దానికంటే మనకున్న ఫంక్షన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. సో రేంజ్ లో మనకు ఆప్షన్ ఉంది. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ యూజ్ ద స్లైసింగ్ ఆల్సో. సో స్లైసింగ్ అనేది నాకు పార్ట్ ఆఫ్ ద లిస్ట్ ఆల్రెడీ ఇచ్చేస్తుంది, మళ్ళీ నేను ఎంప్టీ లిస్ట్ తీసుకొని అపెండ్ చేయడం ఎందుకు? ఎస్ ఆర్ నో? కానీ దీనికి ఓన్లీ స్లైసింగ్ వాడడం పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ప్రతిసారి నాకు ఆ స్లైస్ చేసేటప్పుడు ఈ ఐ వాల్యూ చేంజ్ అవ్వాలి. ఫస్ట్ 3 అయిన తర్వాత నెక్స్ట్. దానికోసమే నేను రేంజ్ ఫంక్షన్ అనేది ఐ హావ్ టేకెన్ ఇట్ విత్ స్టెప్ 3. Here, so this is everything. So ఇక్కడ 3 బదులు you have to put n because it might change. Sometimes 3n can be 2 or 1 or 10. అది ఎలా అయినా ఉండొచ్చు. Clear? So this is about your dividing it into the chunks. Okay, what's the next thing? Palindrome or not? It's very simple. స్ట్రింగ్ ఎలా చెక్ చేస్తారో అంతే. స్ట్రింగ్ రివర్స్ చేసినట్టే లిస్ట్ ని రివర్స్ చేసి రెండు ఈక్వేట్ అయితే చేసేది. సో దిస్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. వాట్స్ ద నెక్స్ట్ థింగ్? ఫ్లాటనింగ్ అ నెస్టెడ్ లిస్ట్. ఓకే, ఫ్లాటనింగ్ అంటే అర్థం, నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల లిస్ట్ ఎన్నైనా ఉండొచ్చండి, వాటిని నేను ఫ్లాటన్ చేసి సింగిల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ గా తీసుకున్నాను. హౌ విల్ ఐ డూ ఇట్? హౌ విల్ ఐ ఫ్లాటన్ దిస్ లిస్ట్? ఇక్కడ ఏం నాకు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండవు అన్ని లిస్ట్స్ లో. లిస్ట్ లోపల ఉన్న లిస్ట్స్ లో ఒక దానిలో 3 ఎలిమెంట్స్ ఉండొచ్చు, ఒక దానిలో 2 ఉండొచ్చు. ఓకే, దీన్ని నేను ఫ్లాటన్ చేసుకోవాలంటే ఏం చేస్తాను? లెట్స్ సే దిస్ ఇస్ నెస్టెడ్ లిస్ట్. సో n లిస్ట్ అని తీసుకుంటాను దీన్ని. ఐ వాంట్ టు ఫ్లాటన్ దిస్ లిస్ట్. వాట్ విల్ ఐ డూ? సో అఫ్ కోర్స్ నాకు ఫైనల్ కావాల్సింది ఒక లిస్ట్ కాబట్టి, కొత్త లిస్ట్ కాబట్టి నేను ఒక ఫ్లాటన్ లిస్ట్ అనే ఒక ఎంటీ లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటాను. నౌ వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్? I have to start iterating through this list. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇటరేట్ చేయడం అంటే ఫర్ సమ్ వాల్యూ ఇన్ దిస్ లిస్ట్ అని అనుకుంటాం. జనరలీ లిస్ట్ లో మనం ఇన్ని రోజులు చూసింది సింపుల్ వాల్యూస్ కాబట్టి లెట్స్ సే ఫర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అనుకున్నాను అనుకోండి. నేను ఫర్ ఎలిమెంట్ ఇన్ n లిస్ట్ అనుకుంటే ముందు మనకి ఏమొచ్చేవి? సింపుల్ ఎలిమెంట్స్ కాబట్టి 1 2 3 అవి వచ్చేవి. కానీ ఇప్పుడు నాకు ఎలిమెంట్ ఇన్ n లిస్ట్ అంటే ఈచ్ ఎలిమెంట్ ఇస్ అగైన్ అ లిస్ట్ ఫర్ మీ. Okay, this is my first element, which is list of 1 2 3. This is my second element, which is list of 4 6. This is my third element, which is list of 5. So ఇలా నాకు మళ్ళీ లిస్ట్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ నేను ఏం చేయాలి? ఇప్పుడు డైరెక్ట్ గా లిస్ట్ అపెండ్ చేయలేను కదా, దాంట్లో ఎలిమెంట్స్ కావాలి కాబట్టి అగైన్ ఐల్ టేక్ వన్ మోర్ లూప్ వేర్ ఫర్ ఎలిమెంట్ ఇన్. సో ఎలిమెంట్ తీసుకోకూడదు బికాస్ ఆల్రెడీ ఎలిమెంట్ అనేది నాకు ఈ లిస్ట్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి ఐ హావ్ టు టేక్ వన్ మోర్ థింగ్. సో దానికోసమే నేను ఇక్కడ దీన్ని ఏమని పెడతాను? ఫర్ సబ్ లిస్ట్ ఇన్ నెస్టెడ్ లిస్ట్ అని తీసుకుంటా. సో సబ్ లిస్ట్ అంటే ఏమవుతుంది? ఈచ్ ఈ లిస్ట్ ని సబ్ లిస్ట్ అని అనుకుంటున్నా, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అంతే. ఓకే, నౌ వాట్ ఐ కెన్ డూ ఫర్ ఎలిమెంట్ ఇన్ సబ్ లిస్ట్. ఓకే, అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఫర్ లూప్ లో నాకు ఫస్ట్ ఇది వస్తుంది సబ్ లిస్ట్ లోకి. ఇప్పుడు ఆ సబ్ లిస్ట్ లో మళ్ళీ ఫర్ ఎలిమెంట్ ఇన్ సబ్ లిస్ట్ అంటే ఈచ్ ఎలిమెంట్ లోకి 1 2 3 అనేది వస్తుంది. సో ఈ వాల్యూస్ నేను ప్రతిసారి ఐ హావ్ టు అపెండ్ ఇట్ ఇన్ మై ఫ్లాటెన్ లిస్ట్. సో వాట్ ఐ డూ, ఐ జస్ట్ డూ f డాట్ అపెండ్ ఆఫ్ ఎలిమెంట్. అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ లోకి ఎంటర్ అయిన వెంటనే సబ్ లిస్ట్ లోకి ఏమొస్తుందండి? 1 2 3 లిస్ట్ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఇంకో ఫర్ లూప్ ఉంది వేర్ ఎలిమెంట్ ఇన్ సబ్ లిస్ట్. ఓకే, అంటే నేను ఈ 1 2 3 అనే లిస్ట్ లో ఇటరేట్ అవుతున్నా. సో ఇప్పుడు ఫర్ ఎలిమెంట్ ఇన్ సబ్ లిస్ట్ అంటే ఫస్ట్ టైం ఏమొస్తుంది? 1 వస్తుంది. సో 1 అపెండ్ చేసా. ఇంకా మళ్ళీ సెకండ్ ఇటరేషన్ లో 2 వస్తుంది, 2 అపెండ్ చేసా. థర్డ్ ఇటరేషన్ లో 3 వస్తుంది, 3 అపెండ్ చేసా. అక్కడితో నాకు ఈ ఫర్ లూప్ అయిపోయింది. ఎందుకు? దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఎలిమెంట్, అంటే నా ఫస్ట్ సబ్ లిస్ట్ కోసం. ఇప్పుడు మళ్ళీ బయటికి వస్తుంది సెకండ్ సబ్ లిస్ట్ ఏంటి? 4 6. ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తే
ఫర్ ఎలిమెంట్ ఇన్ సబ్ లిస్ట్ మళ్ళీ ఇంకో ఫర్ లూప్ ఉంది. అంటే నేను ఈ సబ్ లిస్ట్ లో మళ్ళీ ఇటరేట్ చేస్తున్నాను. సో దానిలో ఫస్ట్ ఇటరేషన్ లో 4 వస్తుంది, అపెండ్ చేస్తాను. సెకండ్ ఇటరేషన్ లో 6 వస్తుంది, అపెండ్ చేస్తాను. అలా ప్రతి సబ్ లిస్ట్ ని నేను ఇటరేట్ అవుతూ మళ్ళీ దాని లోపల ఇటరేట్ అవ్వాలి. కాబట్టి ఇలా. ఇప్పుడు నాకు ఇంకా కాంప్లెక్స్ ఉంది అనుకోండి, ఈ సబ్ లిస్ట్ లోపల మళ్ళీ ఇంకో లిస్ట్ ఉంటే అప్పుడు నేను ఇంకొక లూప్ అనేది రాస్తాను లోపల. ఓకే, ఇట్ కీప్స్ ఆన్ incrementing like this. Now if I just print my flattened list, now you can see the flattened list as output. Okay, sorry. Second, what is the issue? Okay, f dot append, sorry. This is f list dot append. Okay. So now you can see the output as a flattened list, where my sublist, this sublist got converted to a flattened list. Okay, this is known as a flattening of a list. Okay, so దీనికి కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి యూస్ చేయడానికి. బట్ ఆల్వేస్ ట్రై టు వర్క్ విత్ ఇట్స్ ఓన్, అంటే లాజిక్ తో వర్క్ చేయండి. చాలా కేసెస్ లో అవి యాక్సెప్టబుల్ ఉండవండి. ఓకేనా. నౌ నెక్స్ట్ థింగ్ ఇస్ మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్ అండ్ ప్రిజర్వ్ ద ఆర్డర్ అన్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నాకు వేరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి లిస్ట్ లో అలాంగ్ విత్ జీరోస్. ఓకేనా. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే జీరోస్ అన్ని నాకు ఎండ్ లోకి మూవ్ చేసేయండి, బట్ ప్రిజర్వ్ ద ఆర్డర్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మిగతా ఎలిమెంట్స్ ఏ ఆర్డర్ లో ఉన్నాయో, అంటే 1 తర్వాత 3 ఉంది, 3 తర్వాత 12 ఉంది, ఆర్డర్ అలాగే ఉండాలి, బట్ జీరోస్ అన్ని లాస్ట్ కి మూవ్ అయిపోవాలి. ఓకే, దట్ ఈస్ వాట్ దేర్ ఆస్కింగ్. సో ఎందుకు అలా చెప్తున్నారు అంటే, నార్మల్లీ మీరు సార్ట్ చేసేస్తే డిక్రీజింగ్ ఆర్డర్ లో బై డిఫాల్ట్ జీరోస్ అన్ని ఎండ్కి వెళ్ళిపోతాయి. నేను లిస్ట్ ని సార్ట్ చేశాను అనుకోండి, జస్ట్ లిస్ట్ డాట్ సార్ట్ అని ఇస్తే ఏమవుతుంది, ఇంక్రీజింగ్ లో అవుతుంది. బట్ ఎండ్ కి వెళ్ళాలంటున్నారు కాబట్టి జీరోస్ లీస్ట్ ఎలిమెంట్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తాను. డిక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలంటే ఏం చేయాలి నేను, వాట్ ఈస్ ద వే టు సార్ట్ ఇట్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్? సో నాకు సార్ట్ అనే ఫంక్షన్ లో ఒక పారామీటర్ ఉంటుంది రివర్స్, గుర్తుందా? సో రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తే నాకు అది ఆటోమేటిక్ గా డిక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతుంది. ఓకే, సో అలా నేను సార్ట్ చేసుకోవచ్చు, కానీ అప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ వర్క్ అవ్వదు. ఎందుకు, సార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 12 ఫస్ట్ వస్తుంది, తర్వాత 3, తర్వాత 1, తర్వాత జీరోస్ వస్తాయి, విచ్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆర్డర్. అవునా కాదు? సో వాట్ ఐ షుడ్ డూ నౌ, వాటి ఆర్డర్ అవి ఎలా ఉన్నాయో అలాగే కావాలి, జస్ట్ జీరోస్ మాత్రం లాస్ట్ లోకి వెళ్ళాలి అంటే నేను ఏం చేయాలి? ఓకే, దిస్ ఇస్ మై లిస్ట్, నా లిస్ట్ అనుకోండి. ఇప్పుడు ఈ లిస్ట్ లో నేను ఏం చేయాలి? సో ఒకటి సేమ్ ఫర్ లూప్ చేసి ఎక్కడెక్కడైతే జీరోస్ వచ్చిందో వాటిని నేను ఫస్ట్ నా లిస్ట్ నుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు. అవునా? అప్పుడు నాకు రిమైనింగ్ ఏం మిగులుతాయి, ఓన్లీ నాన్ జీరో ఎలిమెంట్స్ మాత్రం మిగులుతాయి. అది బాగానే ఉంటుంది. కానీ జీరోని రిమూవ్ చేసిన తర్వాత ఎన్ని జీరోస్ రిమూవ్ చేశానని నాకు ఎలా తెలుస్తుంది? యూ కెన్ కీప్ అ కౌంట్ ఆఫ్ ఇట్. ఓకే, ఐదర్ అక్కడ కౌంట్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇనిషియల్ గానే మీరు ఒక లిస్ట్ లోని ఎలిమెంట్ యొక్క కౌంట్ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్ ఉంది మనకి. అవునా? సో డైరెక్ట్లీ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 0 అని ఇచ్చాను అనుకోండి, ఏమిస్తుంది, 0 అనే ఎలిమెంట్ నా లిస్ట్ లో ఎన్నిసార్లు ఉందనేది చెప్పేస్తున్నా. సో దానివల్ల నాకు 0 కౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అవునా కాదు? 0 కౌంట్ ఇక్కడ ఉంటే నేను లాస్ట్ లో ఒక సేమ్ అన్ని జీరోస్ ఉండే లిస్ట్ ని క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు కదా నా నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్న లిస్ట్ కి. సో ఐదర్ ఇలా అన్నా చేసుకోండి, లేదా ఇటరేషన్ అప్పుడే మీరు యూ కెన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఎందుకంటే ఎక్కడ జీరో వస్తుందో అక్కడ నేను అది డిలీట్ చేస్తున్నాను కాబట్టి ఆ డిలీట్ చేసే దగ్గర ఇంకో స్టేట్మెంట్ కౌంట్ అని పెట్టుకొని కౌంట్ చేసుకోవచ్చు. బోత్ ఆఫ్ దమ్ విల్ హ్యావ్ సేమ్ టైం కాంప్లెక్సిటీ, ఇక్కడ కౌంట్ చేసినా అక్కడ కౌంట్ చేసిన. ఓకేనా? నౌ వాట్ ఐల్ డూ, ఐల్ ఇటరేట్ త్రూ మై లిస్ట్ ఫర్ num in L. ఓకే, సో అంటే ఈచ్ టైం ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇటరేట్ అవుతున్నాను. ఇఫ్ num డబల్ ఈక్వల్స్ టు 0, అవునా, అంటే ఒకవేళ ఆ ఎలిమెంట్ 0 అయితే నా ఎలిమెంట్ ని డిలీట్ చేశారు. ఎలా డిలీట్ చేస్తామండి? హౌ విల్ ఐ రిమూవ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ అ లిస్ట్? వాట్ ఇస్ ద ఫంక్షన్ టు డిలీట్ ఎనీ ఎలిమెంట్? del కీవర్డ్ వాడచ్చు ఎప్పుడు ఇండెక్స్ తెలిస్తే. ఇంకోటి ఏం వాడచ్చు, పాప్. ఎస్ ఆర్ నో? సో పాప్ అనేది ఇండెక్స్ కి వాడతామా, ఎలిమెంట్ కి వాడతాం? పాప్ లో ఏమి ఇవ్వకపోతే లాస్ట్ ఉన్న ఎలిమెంట్ తీసేస్తుంది. పాప్ లో నేను ఏదైనా వాల్యూ ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది?
ఇప్పుడు I'll give pop of 2 for example. What will it do? Value 2 కాదు, it will remove the element at index 2. Okay, but there is one more function which will remove the value. What is it? pop with index ఇది కాకుండా del keyword వాడతాం, అది కూడా index తోనే వాడతాం అవునా. ఇంకొక ఫంక్షన్ ఉంది which will remove the element directly. What is it? అసలు ఉందా లేదా ఉండి గుర్తులేదా? చాలా రోజులు అయిపోయింది కదా లిస్ట్ చూసి, అందుకే ఆల్వేస్ I told you to keep on revising. So just I'll only show it to you where we have used it. So append చూసామా మనం అప్పుడే. So if you just go here, we have seen how to append. Append అంటే adding the elements చూసాం. So whenever we go to deletion of the elements, what is it? Have a function called remove. Okay. So remove అనేది ఏం చేస్తుందండి? It will remove the element from the list. That was the difference between pop with index, pop with value and remove. Okay. Pop, remove రెండు డిలీట్ చేయడానికి వర్క్ అవుతాయి. రెండిట్లో కూడా నేను నెంబర్స్ ఇస్తాను, కానీ హౌ ఇట్ డిఫర్స్ అదే నేను మీకు ఆ రోజు చూపించాను. పాప్ ఆఫ్ 3 అంటే ఏం చేస్తుంది, రిమూవ్ ఆఫ్ 3 అంటే ఏం చేస్తుంది. సో పాప్ ఆఫ్ 3 మీన్స్ ఇండెక్స్ 3 లో ఉన్న ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. అదే రిమూవ్ ఆఫ్ 3 అంటే యాక్చువల్ ఎలిమెంట్ 3 ఎక్కడుందో అక్కడ నుంచి రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం కాబట్టి ఐ రిమూవ్ దట్ ఎలిమెంట్. ఓకేనా. సో ఇఫ్ దట్ నెంబర్ ఇస్ 0, what will I do? I'll remove that element. Yes or no? So I'll just do L dot remove of 0. ఓకే. సో ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే మీరు I ఇండెక్స్ వాడుతూ ఇటరేట్ చేశారనుకోండి, డైరెక్ట్ గా పర్టికులర్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ నమ్ ఇన్ L కాకుండా ఫర్ I in ఇలా తీసుకున్నాను అనుకోండి, ఫర్ I in range of len of L ఇలా తీసుకుంటే అప్పుడు ఏంటి, ఇది ఇండెక్స్ నాకు చెప్తోంది కదా, ఆ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉందని ఎలా చెప్తాను నేను, L of I అని తీసుకుంటాను. అవునా కాదా? డైరెక్ట్ గా నెంబర్ అని కాకుండా L of I అంటే ఏంటంటే, సో L of 0, L of 1, L of 2 అంటే ఈ ఎలిమెంట్స్ వస్తాయి నాకు. ఓకే. ఇఫ్ దట్ ఎలిమెంట్ ఇస్ 0, ఐ డైరెక్ట్లీ రిమూవ్ దట్ ఎలిమెంట్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను ఏం వాడచ్చు, నో నీడ్ టు యూజ్ రిమూవ్, ఐ కెన్ డైరెక్ట్లీ యూజ్ డెల్ కీవర్డ్. ఎస్ ఆర్ నో? డెల్ L of I అని తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా నా లిస్ట్ నుంచి ఆ పర్టికులర్ ఎలిమెంట్, అది ఎప్పుడు చేస్తాం, ఒకవేళ 0 అయితేనే రిమూవ్ చేయమని చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ అంతా అయిన తర్వాత నాకు ఫైనల్లీ నా లిస్ట్ ఏమవుతుందండి, ఇట్ విల్ బి 1, 3 and 12. అవునా, జీరోస్ అన్ని రిమూవ్ అయిపోయింటాయి. ఇప్పుడు నేను ఆ లిస్ట్ కి ఏం యాడ్ చేయాలి, రిమైనింగ్ జీరోస్. అవునా. సో ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి అంటే ఎంత కౌంట్ ఉందో అన్ని జీరోస్. సో ఇనిషియల్ గా నేను 0 కౌంట్ పెట్టుకున్నాను కదా, సో you can just create a list of those many zeros and then you can append it to it. Okay. So anni zeros list ela nenu create chestanu. How will I create a list of zeros? Ela ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని వచ్చి ఉంటాయి నాకు, L dot count of 0 అంటే నాకు 2 వచ్చి ఉంటుంది, 0 కౌంట్. ఇప్పుడు నేను 2 zeros ఉన్న లిస్ట్ ని ఎలా అపెండ్ చేస్తాను, డైరెక్ట్ గా నేను ఇలా 0 అని అయితే చేయలేను కదా, బికాస్ ఇట్స్ అన్ ఇంటిజర్. సో నేను లిస్టే చేయాలి ఇక్కడ. సో ఆ లిస్ట్ లో ఎన్ని జీరోస్ రావాలని చెప్పేసి నాకు ఎలా తెలుస్తుంది, ఐ మీన్ ఎలా యాడ్ చేస్తాను ఒక లిస్ట్ లో అన్ని జీరోస్. సో అపెండ్ ఫంక్షన్ వాడితేనే మనకి లిస్ట్ లోకి యాడ్ అవుతాయి, కరెక్టే. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ వేసి అపెండ్ చేసుకోవాలి జీరోస్ ని. డూ ఐ నీడ్ టు? సో ఆ స్టెప్ నే నేను ఇక్కడ డైరెక్ట్ గా లోపల పెట్టుకోవచ్చు కదండి, ఎల్స్ లో. కెన్ ఐ పుట్ ఇట్ ఆర్ నాట్? ఏం చేస్తాను, ఎప్పుడైతే సారీ ఎల్స్ అవసరం లేదు, ఇఫ్ లో ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ 0 అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను, ఒక 0 లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో ఇనిషియల్ గా ఎప్పుడైనా నేను ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సిందే కదా. సో ఇలా కౌంట్ తీసుకుంటే నేను ఏం చేస్తుండాలి, ఒక ఫర్ లూప్ వేసి నా ఒక ఎంటీ లిస్ట్ లో నేను ఫర్ ఐ రేంజ్ ఆఫ్ దట్ కౌంట్ 2 అయితే రేంజ్ ఆఫ్ 2 అంటే 2 టైమ్స్ నేను ఇటరేట్ చేసి జీరోస్ యాడ్ చేసుకోవాలి.
అదే 10 అయితే 10 టైమ్స్ ఇటరేట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ ఆ ఫర్ లూప్ వేసే బదులు ఆల్రెడీ నేను ఒక ఫర్ లూప్ లో రన్ అవుతూ ఉన్నాను కదా. ఓకే, సో ఫర్ లూప్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం జనరలీ. ఓకే, దానికంటే మనం సింపుల్ స్టెప్స్ రాస్తేనే దాని టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే నేను జీరోని డిలీట్ చేస్తున్నానో ఆ సేమ్ టైంలోనే నేను ఇక్కడ జీరో కౌంట్ బదులు ఒక జీరో లిస్ట్ అనేది ఎంటీది క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ లోకి నేను ప్రతిసారి జీరోస్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. డూ యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఎప్పుడైతే నేను నా ఒరిజినల్ లిస్ట్ జీరోని డిలీట్ చేస్తున్నానో సేమ్ టైంలో నేను ఒక ఎంటీ లిస్ట్ లో జీరోస్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో దట్ నాకు ఏమవుతుంది, ఎన్నిసార్లు జీరో నా దాంట్లో నుంచి డిలీట్ అయితే అన్నిసార్లు నా జీరో లిస్ట్ లోకి అప్ అండ్ అవుతూ ఉంటుంది. 2 లిస్ట్ ఫామ్ అయిపోతాయి నాకు. సో ఫైనలీ నేను అప్పుడు L ప్లస్ జీరో లిస్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఆటోమేటిక్ గా నా నాన్ జీరో లిస్ట్ కి నా జీరో లిస్ట్ యాడ్ అయిపోయి దిస్ ఈజ్ మై రిజల్ట్. Yes or no? I can directly print it or result lo store cheskoni print cheskuna problem లేదు. Now if you run this, sorry, for I in range of L, yeah, if L of I double equals to 0, why is it distant? It's out of range. ఎందుకు అసలు అవుట్ ఆఫ్ రేంజ్ రావాల్సిన అవసరం ఉంది? Until length of L 0, delete it. ఓకే ఫైన్. ఇక్కడ ఏం జరుగుతుందండి, డిలీట్ చేస్తున్నప్పుడు నాకు ప్రతిసారి ఏమవుతుంది, లిస్ట్ లెంత్ తగ్గిపోతుంది. సో నా ఒరిజినల్ లిస్ట్ ఉండదు కదా. సో ఇనిషియల్ గా నేను ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఎల్ అని తీసుకున్నప్పుడు ఇనిషియల్ లెంత్ ఏమై ఉంటుంది, ఇట్ వాస్ 5 ఆర్ 6, వాట్ ఇస్ ఇట్, ఇట్ వాస్ 5. ఓకే, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని తీసుకున్నాం. సో లోపలికి వచ్చి ఎల్ ఆఫ్ 5, సారీ ఎల్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్స్ టు 0 కాదా చెక్ చేస్తాం. సో ఇది చెక్ చేసినప్పుడు నాకు 0 ఒకవేళ అయింది కాబట్టి డిలీట్ చేస్తాను, మళ్ళీ ఒక కొత్త లిస్ట్ లోకి అపెండ్ చేస్తాను. ఈసారి మళ్ళీ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఎల్ అనేది క్యాల్కులేట్ చేయట్లేదు. అది నాకు ఏం చేస్తుందంటే జస్ట్ 0 నుంచి నెక్స్ట్ 1 ఎలిమెంట్ 1కి వెళ్ళిపోతుంది. సో 1కి వచ్చినప్పుడు మళ్ళీ ఎల్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు అని వెళ్తుంది. సో ఇలా ప్రతిసారి అది నాకు యాక్చువల్ ఇనిషియల్ గా ఉన్న లిస్ట్ కౌంట్ తోనే వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నాకు డెల్ తో డిక్రీజ్ అవుతుంది కాబట్టి నాకు 5 లెంత్ ఉండదు ఆ లిస్ట్ కి, పోన్ అవునా కదా, తగ్గిపోతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఇస్ సేయింగ్ అవుట్ ఆఫ్ రేంజ్ ఫర్ మీ అట్ సమ్ పాయింట్. సో అప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, వాట్ షుడ్ ఐ డూ హియర్? డైరెక్ట్ గా నా ఒరిజినల్ లిస్ట్ ని నేను చేంజ్ చేయకూడదు కాబట్టి నాన్ జీరో ఎలిమెంట్స్ కి కూడా నేను ఇంకో లిస్ట్ తీసుకొని దానిలో యాడ్ చేయొచ్చు. బట్ ఐ వాంట్ యూ టు ఫైండ్ అవుట్ ఇస్ దర్ ఎనీ ఎఫెక్టివ్ వే ఫర్ దిస్. ట్రై దిస్ అవుట్. మామూలుగా అయితే ఒకవేళ 0 అయితే నేను ఏం చెప్తున్నాను, ఆ నాన్ జీరో ఎలిమెంట్ ని నేను ఇండెక్స్ లోకి యాడ్ చేయమంటున్నాను, లేకపోతే ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నాన్ జీరో ఎలిమెంట్స్ ని నేను ఒక కొత్త దానిలోకి యాడ్ చేయమని చెప్తున్నాను, అండ్ జీరో ఎలిమెంట్స్ ని నేను ఇంకో దానిలో పెట్టుకోమని చెప్తున్నాను. సో అక్కడ నేను ఏం చేస్తాను, ఎల్స్ లో I'll just take one more list like non-zero elements అని చెప్పేసి, ఓకే non-zero list అని క్రియేట్ చేసుకొని దానిలోకి నేను ఏం చేస్తాను, డాట్ అపెండ్ ఆఫ్ యువర్ ఎల్ ఆఫ్ ఐ. ఓకే, దీనివల్ల నా ఒరిజినల్ లిస్ట్ అనేది చేంజ్ అవ్వదు, అవునా. జీరో లిస్ట్ లోకి జీరోస్ యాడ్ అవుతాయి, నాన్ జీరో లిస్ట్ లోకి నాన్ జీరోస్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఇనిషియల్ గా ఆ నాన్ జీరో లిస్ట్ కూడా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, అండ్ దెన్ ఐల్ పుట్ ఇట్ ఎంప్టీ. సో ఇది వన్ ఆఫ్ ద వే, ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ వే టు సాల్వ్ ద క్వశ్చన్, వన్ ఆఫ్ ద వేస్. సో ఇలా అయినప్పుడు ఫైనలీ నాకు ఏమొస్తుంది, నాన్ జీరో లిస్ట్ ప్లస్ జీరో లిస్ట్ యాడ్ చేస్తే నాకు ఫైనల్ నా యాక్చువల్ లిస్ట్ అనేది కావాల్సిన లిస్ట్ అనేది వస్తుంది. సో నవ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, so you got the, okay one second, okay something, okay not defined, okay I must have done some mistake, yeah. So now we can see 1 3 12 0 0. Okay, is it the correct order or not? 1 3 12 0 0 ఇక్కడ మీరు చేంజ్ చేసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక జీరో లిస్ట్ ఒక నాన్ జీరో లిస్ట్ చేసుకొని ఒకవేళ ఎలిమెంట్ 0 అయితే దాన్ని యాడ్ చేయమంటున్నాను, లేకపోతే దాన్ని నాన్ జీరో లిస్ట్ లోకి యాడ్ చేయమని యాడ్ చేస్తాను. దీనికంటే ఇంకా ఎఫెక్టివ్ వే ఉందా అనేది యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. అంటే రెండు ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకొని నేను చేయాల్సిన అవసరం ఉందా, లేకపోతే డైరెక్ట్ గా నా ఒరిజినల్ లిస్ట్ ని వాడి చేయొచ్చా? ట్రై డూయింగ్ ఇట్. ఓకే, సో ఎప్పుడు మనం మన క్వశ్చన్ ని ఎఫెక్టివ్ వేలో కన్వర్ట్ చేస్తూ వెళ్ళడమే మన మెయిన్ ఎయిమ్. ఓకేనా, దిస్ ఇస్ దట్ క్వశ్చన్. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ I want to convert this list of numbers into a actual number. Okay, digits laga ichcharu vallu separate ga, then actual number ga convert cheyaలి. So have you tried doing this? Did you get it or should I explain it?
ఒక క్వశ్చన్ కదా, ఎందుకు దాన్ని ఒకటి వదిలేయడం. విల్ సాల్వ్ ఇట్ అవుట్. ఓకే, సో నాకు ఎన్ని నెంబర్స్ అయినా ఉండొచ్చండి ఒక లిస్ట్ లో. దాన్ని నేను ఒక డిజిట్ గా ఒక యాక్చువల్ నెంబర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇఫ్ లిస్ట్ ఇస్ దిస్ వన్ 1582 ఉందంటే 1582 నాకు అవుట్పుట్ గా రావాలి. దట్స్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. ఓకే, నాట్ ది స్ట్రింగ్ 1582 ఆల్సో. డోంట్ అజ్యూమ్. సో నేను ఏముంది మ్యామ్, ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని నేను 1 + 5 + 8 + 2 అని అపెండ్ చేసి ఇంట్లో కన్వర్ట్ చేస్తాను అనుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే. ఓకే, సో ఎలా చేయొచ్చు? ఐ కెన్ జస్ట్ ఇటరేట్ త్రూ దిస్ లిస్ట్. సో జస్ట్ నేను నమ్ అని ఒక ఎంటీ స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకొని ఏం చేస్తాను, ఫర్ లెట్స్ సే సమ్ ఓకే n in l అనుకున్నాం అనుకోండి, అంటే విచ్ ఇస్ లిస్ట్. సో n అంటే ఒక్కొక్క ఎలిమెంట్ నా లిస్ట్ లో నుంచి. వాట్ ఐల్ డూ ఇస్ num ప్లస్ ఈక్వల్స్ టు n అని చేస్తాను. సో ఫస్ట్ టైం ఎంటీకి 1 అపెండ్ అవుతుంది, ఆ తర్వాత 5 అపెండ్. కానీ ఇది వర్క్ అవుతుందా అండి కరెక్ట్ గా? విల్ ఇట్ వర్క్ కరెక్ట్లీ? సో నమ్ ఏమో స్ట్రింగ్ కదా, మరి 1 అనేది ఏంటి? ఇస్ ఇట్ అ స్ట్రింగ్ ఫర్ మీ? ఇట్స్ అన్ ఇంటీజర్. సో ఎంటీ స్ట్రింగ్ ఫ్రమ్ ఇంటీజర్ ట్రై చేస్తే it will throw me an error saying incompatible between an int and a string అని అంటుంది. సో అప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ దీన్ని స్ట్రింగ్ ఆఫ్ n అని చేసుకొని అపెండ్ చేస్తూ వెళ్ళి అప్పుడు నాకు ఫైనల్ గా వచ్చిన దాన్ని మళ్ళీ int లో కన్వర్ట్ చేసుకోవాలి. int of num అని చేసుకోవాలి. ఎందుకు? నాకు అది వచ్చిందంత స్ట్రింగ్ అయి ఉంటుంది కాబట్టి ఐ హావ్ టు అగైన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ int. మీకు అర్థమైందా నేను ఏం చేశాను? ఇవి యాక్చువల్లీ ఇంటీజర్స్. డైరెక్ట్ గా యాడ్ చేస్తే ఏమో 1 + 5 + 8 + 2 అయిపోతాయి. సో అవి స్ట్రింగ్స్ అనుకొని నేను యాడ్ చేయాలి. కాబట్టి యాడ్ చేసే ప్రతిసారి స్ట్రింగ్ ఆఫ్ n అని చేస్తూ నేను యాడ్ చేస్తూ వెళ్ళాలి. 1 + 5 అంటే 15 అవుతుంది. 15 + 8 అంటే 158. 158 + 2 అంటే 152. కానీ వచ్చింది స్ట్రింగ్ వస్తుంది నాకు. కానీ అవుట్పుట్ స్ట్రింగ్ కాదు కదా, నెంబర్ కావాలి. కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేశాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్. I got 1582. ఓకే, బట్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ ఇలా ఇంట్లోకి స్ట్రింగ్ లోకి మళ్ళీ ఇంట్లోకి ఇలా కన్వర్ట్ చేయడం కాదు. వాళ్ళు ఇచ్చే ఇంటిజర్స్ ని యూస్ చేసుకొని గివ్ మీ అ లాజిక్ వేర్ ఐ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ అ నంబర్. ఓకే, దట్ లాజిక్ ఐ వాంట్ టు డూ. సో దాన్ని ఎలా చేయొచ్చండి మనము? సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుని యాక్చువల్లీ అయితే ఇది థౌజండ్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది యూనిట్స్ ప్లేస్ అన్నట్టు. అవునా కాదు? సో దీన్ని మళ్ళీ 2 ways లో సాల్వ్ చేయొచ్చు. యూ కెన్ రీడ్ దిస్ లిస్ట్ ఫ్రమ్ ద లాస్ట్. ఓకే, యూనిట్స్ ప్లేస్ దానికి దీన్ని ఇంటూ 10 చేయొచ్చు, ఇంటూ 10 క్యూబ్ 10. సో దాని 8th పొజిషన్ తో నేను చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, నెంబర్స్ పెద్దగా అయ్యే కొద్ది ప్రాబ్లం అవుతుంది. సో దానికంటే బెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ టేక్ ద ఫస్ట్ నెంబర్, మల్టిప్లై ఇట్ విత్ 10. ఏమవుతుంది? 10 అవుతుంది. నా నెంబర్ 10 అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఆ ఫస్ట్ నెంబర్ నాకు ఇనిషియల్ గా నేను 1 అని తీసుకొని ఆ వచ్చిన నెంబర్ ని 10 తో మల్టిప్లై చేస్తే 1 × 10 అయింది. నా నెంబర్ ఇప్పుడు కరెంట్లీ 10. ఆ 10 కి మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు 10 × 10 చేసి ప్లస్ ఆ వచ్చిన నెంబర్ ని చేసామనుకోండి, ఏమవుతుంది? సారీ, 10 కి నేను నెక్స్ట్ వచ్చిన నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. మళ్ళీ ఆ 15 ని మళ్ళీ 10 తో మల్టిప్లై చేయండి, 150 అవుతుంది. దానికి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయండి, 158. మళ్ళీ 10 తో మల్టిప్లై చేస్తే 1580 అవుతుంది. దానికి మళ్ళీ నెక్స్ట్ నెంబర్ యాడ్ చేస్తే 1582. సో లాజిక్ ఏంటి? మల్టిప్లై ఇట్ విత్ 10, యాడ్ ద నెంబర్, అగైన్ మల్టిప్లై ఇట్ విత్ 10, యాడ్ ద నెంబర్. ఓకే, అలా మీరు చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. సో దట్ మీరు అలా ఎన్ని నెంబర్స్ అయినా తీసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇనిషియల్ గా నా నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకొని ఫస్ట్ ఐ క్రియేట్ అ ఫర్ లూప్. దేనికోసం? ఫర్ ఇటరేటింగ్ త్రూ దిస్ లిస్ట్. అవునా? సో ఫర్ లెట్స్ సే I in L అని అనుకుంటే ఎవ్రీ టైమ్ I లోకి నాకు ఒక్కొక్క డిజిట్ వస్తుంది. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నంబర్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఇంటూ 10. ఓకే, సో నంబర్ ఈక్వల్స్ నంబర్ ఇంటూ 10 అంటే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ 0 × 10 0 అవుతుంది. ఇప్పుడు దానికి నేను ఏం యాడ్ చేయాలండి? మై I వాల్యూ. ఓకే, సో నౌ నంబర్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ప్లస్ I. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఇటరేషన్స్ చూడండి. ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు 0 + 0 × 10 అంటే 0 అవుతుంది. సో నంబర్ 0 అయింది. ఆ 0కి నేను I అంటే 1 యాడ్ చేసిన. సో నా నెంబర్ ఇప్పుడు 1. మళ్ళీ నెక్స్ట్ టైం లోపలికి వస్తుంది, 1 × 10 అంటే 10 అవుతుంది. ఆ 10కి నేను ఏం యాడ్ చేస్తున్నాను? ఐఎమ్ యాడింగ్ 5. సో 10 + 5 becomes 15. సో నా నెంబర్ 15 అయింది. మళ్ళీ లోపలికి వస్తే 15 × 10 becomes 150. సో 150కి మళ్ళీ నేను ఏం యాడ్ చేస్తున్నాను?
8 or 158 again my number. So Allah, it will keep on continuing. Okay, now you can just go out of this and then you can directly print your number. Final number నాకు 1582 వస్తుంది కాబట్టి అదే నా number. So if I just run this, so I got the same output as before. Okay, so this is how you can also try creating your digits from the given list. Okay, so ఇలా మీరు ఆ లిస్ట్ లోని ప్రతి క్వశ్చన్ ని సాల్వ్ చేసుకోవచ్చండి. దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ఎంటైర్ లిస్ట్స్. ఓకే, సో this I'm stopping it here and then I'll post it in your 13th or I don't know the number of the module, which is the last module, coding practice and